నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నా ముందు నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ శివుడిని ప్రతిరోజు కొలుచుకునే అదృష్టం కలిగిన కేదార్నాథ్ ప్రముఖ అర్చకులు శివలింగ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కేదార్నాథ్ గురించి, అలాగే అక్కడ ఉన్న స్వామి గారి గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నిజంగా ఈరోజు మీరు మా ఐ డ్రీమ్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. శివలింగ్ గారు, శ్రీ గురుభ్యో నమః. కంఠే యస్య విరాజతే హి గరళం గంగాజలం మస్తకే వామాంగే గిరిరాజరాజతనయా జాయా భవానీ సతి నంది స్కందగణాదినాథ సహిత శ్రీ కేదారనాథ ప్రభు కేదారాంచల సంస్థితో సతతం కుర్యా సదా మంగళం, కుర్యా సదా మంగళం. హిమాద్రి పార్శ్వే చటతేర మంత్రం సంపూజ్యమానం సతతం మునింద్రే సురాసురైర్య క్షమహోరగాడే కేదారనాథం శివమేకమీడే మధుమేషనాథం శరణం ప్రపద్దే. కేదార్నాథ్ అనగానే అందరికీ ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంటుంది. ఎందుకంటే అక్కడ శివుడు ప్రత్యక్షంగా తిరుగుతున్నాడు అని అందరూ చెబుతూ ఉంటారు. మీకు అక్కడ ప్రధాన అర్చకులుగా ఎలా అవకాశం వచ్చింది, ఒకసారి ముందుగా తెలియచేస్తారా? బహుజన్మ కృతై పుణ్యై పక్షిణై పాప పంజరే శుద్ధాంతకరణ దేహి పిండ శబ్దేన గీతే. ఏమైనా మనకు దొరకాలంటే జన్మాంతరంలో చేసిన పుణ్యమే మన వెనక వస్తుందంటారు. అలాగే కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా సేవలో దొరికిందంటే పూర్వజన్మ పుణ్యం ఉంది, మన గురువారి ఆశీర్వాదం ఉంది. దాంతోనే మనకు ఈ సేవలో ఈ సంవత్సరం కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా నియామకం అయింది. మీకు అంటే చిన్నప్పటి నుండి అసలు మీరు ఎక్కడ ఉండేవారు? చిన్నప్పటి నుండి మీ పూర్వీకులందరూ శివుణ్ణి పూజించేవారా? ఏంటి అసలు మీ చిన్నతనం, మీ అమ్మ నాన్న? ఒకసారి మన అమ్మ నాన్న నుంచి మనం వీరశైవులు అంటారు. వీరశైవులు అంటే లోపలనే జంగమ, వీరశైవ జంగములు అంటారు. అంటే లింగాయతులు వీరశైవులు వాళ్ళ గురువు గారు జంగములు. అంటే కేదార్నాథ్ పరంపరలో దక్షిణ భారత వీరశైవ శుద్ధ జంగములే ప్రధాన అర్చకునిగా నియామకం అవ్వడం జరుగుతుంది అక్కడ. అదే ప్రకారం మన ఇంటి నుంచి ముందు పరంపర నుంచి మనం వీరశైవులం. మన మెడలో ఇష్టలింగ ధారణం చేస్తాం ముందు నుంచి. ఇష్టలింగం అంటే సాక్షాత్ శివుడే. మన తల్లి గర్భం నుండే మన లింగ సంస్కారం, దీక్ష సంస్కారం అవుతుంది. 8 నెలల లోపలనే మన గురుగారు, ఇంటి గురుగారు ఉంటారు. ప్రతి ఇంటికి ఒక గురువు, ప్రతి ఇంటికి ఒక గురువు ఉంటారు. ఆ గురువు గారు వచ్చి లింగధారణ చేస్తారు. అంటే ఏంటండి? ఇష్టలింగం ఉంటుంది మన మెడల, శివలింగం ఉంటుంది. అది ముందు నుంచి పరంపర ఉంది. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. కుల గురువు అంటారు, ధర్మగురు అంటారు. వాడు వచ్చి 8వ నెల కడుపులో ఉన్నప్పుడే మన తల్లికి గర్భానికే లింగధారణ చేస్తారు 8వ నెలల లోపల. దాని తర్వాత 9 నెలలు జన్మించిన తర్వాత మళ్ళా ఆ సంతానానికి, బిడ్డకు వచ్చి లింగధారణం సంస్కారం ఇస్తారు ఇంటి లోపల. ముందు నుంచి మన పరంపర నుంచి జన్మించక ముందు నుంచి మన పరంపరలో వీరశైవులకు ఇష్టలింగ ధారణం మన గురువుగారు చేస్తారు. పుట్టిన తర్వాత 8 సంవత్సరాల లోపల మన దీక్షా సంస్కారం ఇస్తారు గురువుగారు. అప్పటి నుంచి ప్రతి నిమిషం మన మెడలో శివలింగ ధారణం ఉంటుంది. ఆ శివలింగానికి పూజ చేసిన తర్వాతనే నీళ్ళే కానీ ప్రసాదమే కానీ ఏమి తీసుకోవాలంటే ఈ లింగానికి అర్పితం చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి. ఇట్లా ముందు నుంచే పరంపర ఉంది మనకు. శైవ పరంపరలో 5 పీఠాలున్నాయి. రంభాపురి, ఉజ్జయిని, కేదార, శ్రీశైల,
కాశీ. ఇవి 5 పీఠాలు శైవ పరంపరలో. ఆ 5 పీఠాలలోనే బ్రాంచులు ఉంటాయి, శివాచార్యులు అంటారు. ఆ శివాచార్యుల కిందనే మన జంగములు. శివాచార్యులు అంటే బ్రహ్మచారులు ఉంటారు. ఈ 5 పీఠాల్లో శాఖ మఠాలే ఇవి శివాచార్యుల మఠాలు ఉంటాయి. రంభాపురి శాఖ మఠాలు కొన్ని ఉంటాయి, బ్రాంచ్ అంటారు మీరు. అలాగే శాఖ మఠం అంటే బ్రాంచులు అవి. ఆ పీఠాల ఒక్కొక్క శాఖ మఠాలు ఉంటాయి. ఆ గురుగారే ఇక ప్రతి కార్యక్రమానికి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమం చేయడానికి చాలా కష్టమవుతుంది. అందుకే వాళ్ళ శాఖ మఠాల గురువుగారే శివాచార్యులు వచ్చి ఆ లింగధారణం సంస్కారం, దీక్షా సంస్కారం ఏముంటాయో అవి విధి విధానాలని పరిపూర్ణం చేసి ఇస్తారు మన ఇంటికి వచ్చి. అప్పటి నుంచి లింగధారణ చేసే నుంచి మనం 16 సంస్కారాలు ఉన్నాయి. 16 సంస్కారం లోపల ఇది ఒక సంస్కారం లింగధారణ. అంటే మొత్తం మీకు 16 సంస్కరణలు అందరు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దాంట్లో మనకి లింగధారణ ఒక సంస్కారం, దీక్షా సంస్కారం అంటారు. మనం అయ్యాచార్యం అంటారు. మన గురువుగారి చేతులతోనే అయ్యాచారం కానీ దీక్షా సంస్కారం కానీ మనం అర్పితం చేసుకుంటాం. అప్పుడు గురువుగారు వచ్చే లింగధారణ మన మెడల ధారణ చేస్తారు. ఆ మెడల ధారణ చేసే నుంచి అంత్య సంస్కారం దాకా మన అంతిమ స్నానం పరిపూర్ణంగా అంత్య సంస్కారం లోపలవి మన చెయ్యిలో ఇచ్చి ఇష్టలింగంని మన తోడు వచ్చేదే ఇష్టలింగం. లింగం, రుద్రాక్ష, భస్మ, ఇవి 3 మన ఎంబడి వచ్చేసి మళ్ళీ వేరే ఏవి రావు. అందుకే మన శైవ పరంపరలో ఇష్టలింగ ధారణం ప్రతి నిత్యం మెడలో ధారణం చేసి ఉంటాం. ఒక సెకండ్వే మనం విడిచి శివలింగాన్ని ఉండలేము. ఇట్లా పరంపర ఉంది ముందు నుంచి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే పుట్టినప్పుడు ఒక్కలమే పుడతాము, పోయేటప్పుడు ఒక్కలమే పోతాము అని అంటారు. కానీ కాదు, మనతో పాటు లింగధారణం చేస్తాం. ఈ లింగం ఉంటుంది కదా, మన ఇచ్చే గురుగారు అంత్య సంస్కారం లోపలే మన చేయలు ఇచ్చి మన ఎంబడే లింగ. అందుకే మనకు లింగైక్య అంటారు. మనకు మరణించారని అనదు శైవ పరంపరలో, లింగైక్యం అయ్యారు అని చెప్తారు. అంటే లింగంలో ఐక్యమవుతారు. ఎట్లా? లీయతే గమ్యతే యత్ర తద్లింగం. ఎక్కడైతే పుడతారో అక్కడే లీన అంటే గుప్త అవుతారో అదే లింగం లింగం అని పిలుచుకొస్తారు. అట్లా మనం పుట్టిన నుంచి పుట్టకన ముందు నుంచి మన లింగం మన అమ్మ కడుపులో ధారణ చేస్తారు. పుట్టిన తర్వాత అదే లింగం మనకు ధారణ చేస్తారు. పుట్టిన తర్వాత అదే లింగానికి దీక్షా సంస్కారం అయిన తర్వాత ఆ దీక్షా సంస్కారంలో మళ్ళా గురుగారు లింగం ఇచ్చి మంత్రోపదేశం ఇస్తారు. 7 కోటీషు మంత్రేషు మంత్ర పంచాక్షరమాన్. 7 కోటి మంత్రాల్లో పంచాక్షర మంత్ర శ్రేష్టం. నమ శివాయ. ఓం పెడితే షడాక్షరి ప్రణవాక్షర ఓం కారం అవుతుంది. ఓం ఇడిచిపెడితే పంచాక్షర మంత్ర నమ శివాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తాం మేము. 108 సార్లు జపిస్తాం ఇది రుద్రాక్షమాలతో. ఇష్టలింగ ప్రతినిత్యం స్నానమైన తర్వాత శుచిర్భుతలాయి ఆ ఇష్టలింగ పూజను చేసిన తర్వాతనే మనం ప్రసాదం స్వీకారం చేస్తాం. గురు లింగ జంగమ ప్రసాద పాదోదక రుద్రాక్ష భస్మ అష్టావరణలు అంటారు. ఇవి అష్టావరణం మనం ప్రతిరోజు విధి విధానంలో మనం వస్తుంటాయి. ఇవి ఎందుకంటే ప్రతిరోజు ధారణ చేయాలని పడతాం మనకు. ఇవన్నీ మీరు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి మీరు చేస్తూనే ఉన్నారు. మీరు మామూలుగా అంటే ఎడ్యుకేషన్ అది ఉందా అండి? ఎడ్యుకేషన్ అంటే ఇది ముందు నుంచే పరంపర ఉంది ఒకటి. ఇది గురు శిష్య పరంపర అంటారు. మనకు ఎవరికైతే ఇక్కడ దీక్షా సంస్కారం చేయాలో ఇక్కడ ఇంటిలో దీక్షా సంస్కారం చేస్తారు. కానీ దాని తర్వాతవి కేదార్పీఠ పరంపరలో చలా దీక్ష అని అక్కడ కేదార్నాథ్ పీఠంలో మఠంలో చేస్తారు. అక్కడ మన గురుగారు ఓకే ఎవరికి ఛాయిస్ చేసుకొని పోతారు. ఇక్కడ మన బొట్టు అంటే శిష్యులకు వాళ్ళకి అక్కడ దీక్ష మళ్ళా చలా దీక్ష అని చేస్తారు. అక్కడ మీరు ఏ వయసు అప్పుడు కేదార్నాథ్ వెళ్ళారో తెలుసు? 2003 లోపల. అప్పుడు 2003 లోపల ప్రతి పుట్టిన నుంచి మనం 2003 దాకా మన ఊళ్ళో చప్టా గ్రామంలో విద్యాభ్యాసం మొత్తం 10th క్లాస్ దాకా అక్కడనే నెరవేర్చుకున్న తర్వాత 2003లో 10th పరీక్ష ఎగ్జామ్ అయిన తర్వాత మనం కేదార్పీఠానికి వెళ్ళినాం మేము గురుగారు ఎంబడి. ఓకే 2003 నుంచి 19 దాకా వాళ్ళ సేవలు ఉంటాయి 24 గంటలు. మన గురుగారు ఉంటారు. కేదార్పీఠం వర్తమాన పీఠాధిపతులు శ్రీ 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 1008 జగద్గురు రావల్ పదవి విభూషిత భీమాశంకరలింగ శివాచార్య మహాస్వామీజీ మన గురువుగారు. వాళ్ళ కృపాశీర్వాదంతో 2003 నుంచి 19 దాకా వాళ్ళ సేవలు ఉంటున్నాయి.
దాని తర్వాత మన చేసిన సేవకు చూసి వాళ్ళ కృప నుంచి వాళ్ళ అమ్మ నాన్న చేసిన పుణ్యం నుంచి ఈ కేదార్నాథ్ మొట్టానికి కారణం అంటే మన గురువు కృప. ఎందుకంటే దేవుని కృప ఉంటేవి మన గురువు కృప ఉండాలంట. గురువు కృప అంటే ఏమైనా సాధించవచ్చు అంట. అదే ఇది ముఖ్య కారణం. కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా కావాలంటే మన గురుగారి కృప ఆశీర్వాదం, మా అమ్మ నాన్న చేసిన పుణ్యం, ఇట్లా నేను భావిస్తున్నాను. మనం గర్విస్తున్నాను. నేను మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మన ఇక్కడ దక్షిణ భారతదేశం నుండి కేదార్నాథ్, ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కేదార్నాథ్లో మీరు ప్రఖ్యాత ప్రముఖ అర్చకులుగా ఉండడం అనే విషయం గురించి. అయితే ఈ విషయాలన్నిటిలో కూడా ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు గురుసేవకై వెళ్ళిపోయారు. అది 10th క్లాస్ వరకు చదువుకున్నారు కదా. చిన్నప్పటి నుండి నేను ఎవరైనా మామూలుగా పిల్లలకి నేను అదవ్వాలి ఇదవ్వాలి అని కోరిక ఉంటుంది. అలా ఎప్పుడు మీరు ఆశయాలు అనేవి పెట్టుకోలేదు? ఎప్పుడు శివతత్వంలోనే ఉన్నారా? శివుని సేవలు అయితే ఉన్నాము పుట్టిన నుంచి. మనము వీర సేవలు మనము ఎందుకో శివుని భక్తి నుంచే మనం పెద్దగా అయినాం. శివుని ఆరాధకులం మనం ముందు నుంచి. ఎందుకంటే సృష్టికర్త శివుడు. మన వీర సేవలు అంటే విశేషం అంటే శివుని ఆరాధకులే ముందు నుంచి ఉండే. దాని తర్వాత 10th అయిన తర్వాత మనకు ఏదైనా శ్రీశైలం కానీ కాశీ కానీ గురుకులంలో చేరి అక్కడ విద్యాభ్యాసం వేదాలు అన్నీ చదువుకోవాలని మన ఆశ, సంగీతం నేర్చుకోవాలని చాలా ఆశ ఉండే. కానీ సమయం కుదిరి రాలేదు, టైం ఎక్కువైపోయింది. అప్పుడు మన గురుగారు భీమాశంకరలింగ శివాచార్య మహాస్వామి వారు మన గ్రామానికి వచ్చిండే. అప్పుడు పెద్ద ప్రోగ్రామ్ అయింది. అప్పుడు అక్కడ మా నాన్నగారు అడిగారు, మా పిల్లగానికి ఎక్కడ నేర్చుకోవడానికి పెట్టాలని అనుకుంటున్నామని. గురువుగారు అన్నారు, మనం ఎంబడే పెట్టేయండి, మేము అన్నీ నేర్పిస్తామని చెప్పారు. అయితే సరే అని అప్పుడు మన ఊళ్ళో కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళిపోయారు. దాని తర్వాత మన శ్రీశైలం ఫోన్ చేసేయండి మేము. అప్పుడు అంటే అడ్మిషన్ అన్నీ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఆడ ఈ సంవత్సరం కుదరదు, మళ్ళీ వచ్చే సంవత్సరమే కుదురుతుందని చెప్పేశారు అక్కడ ఫోన్లో. దాని తర్వాత గురువుగారి నంబర్ ఉండే, అక్కడ ఫోన్ చేశారు మా నాన్నగారు. మన అదే సంవత్సరం నేను బిదర్ పాపనాశ దేవస్థానంలో ప్రతిరోజు మన గురువుగారి ప్రతి సంవత్సరం ఒక నెల శ్రావణ మాసంలో శివ తపో అనుష్ఠానం ఉంటుంది. ఆ అనుష్ఠానంకి అక్కడ వచ్చేస్తున్నాము, అక్కడ తీసుకురండి, అక్కడ మనం ఉంచుకుంటాం చూసి మీ పిల్లగానికి అని చెప్పారు. అక్కడ బిదర్లో తీసుకుపోయారు మా నాన్న. గురువారికి దగ్గర తీసుకుపోయి అక్కడ మన పిల్లగాడు ఇది రౌతుంది, మీరేం చేస్తారో చేయండి, మీ పాదాల మీద ఇడిచిపెట్టి వెళ్తున్నామని మా నాన్నగారు చెప్పేశారు. అప్పటి నుంచి 2003 నుంచి అప్పటి నుంచి గురువుగారు వెంబడే వాళ్ళు తీసుకుపోయారు, కేదార్నాథ్ తీసుకుపోయారు. అప్పటి నుంచి 2004 లోపలనే మనకు దీక్షా సంస్కారం ఇచ్చి అక్కడ చెలా సంస్కారం అంటారు. అప్పుడు చెలా సంస్కారం ఇచ్చి మన సేవలో తీసుకున్నారు మనకు. అప్పటి నుంచి 2003 నుంచి 19 దాకా గురువుగారి సేవలను నిరంతరం వాళ్ళ వెంబడే ఉంటుంటుంది. అక్కడ మీకు అంటే ఇంట్లో అమ్మా నాన్నని వదిలి అన్ని సంవత్సరాలు ఉండటం బాధే లేదా? అంటే వెళ్ళినప్పుడు కొత్తలో ఇబ్బంది పడలేదా? అదంతా కొత్త సంస్కృతి కదా కేదార్నాథ్ అనేది. తెలుగువారు వేరు, నార్త్ ఇండియా. ఏదైనా సాధించాలంటే అట్ట సులభంగా దొరికేది కాదు. ఎందుకంటే కష్టం సుఖం అందరికీ ఉంటాయి. అవును. హాయిగా కూర్చొని అన్నీ దొరకాలంటే దొరికేది చాలా కష్టం. గురుగారి చేతిలో ఏం సేవ చేసిన కదా, అది ఒకటి మన తపశ్చర్యని. అది వాళ్ళకి అనుగుణంగా నేను సేవ చేసినంటే వాళ్ళ ఫలితమే ఇది కేదార్నాథ్ని ప్రధాన అర్చుకుని అయ్యే అవకాశం వచ్చిందంటే అదే పుణ్యం. అవును గురుగారు, చాలా నిజం చెప్పారు. కూర్చుని తింటే తపశ్చర్య అంటే ఎక్కడో హిమాలయంలో కూర్చొని చేసే తపశ్చర్య కాదు. ఒకరి గురుగారి సేవలు ఉండి నిరంతరం శ్రద్ధాభక్తితోని, నిష్ఠాభక్తి, అవధాన భక్తి, అనుభవ భక్తి, సమరస భక్తి, ఒక అనుభవమే ఒకటి భక్తి ఉంటుంది. ఏదే కష్టాలు వస్తేవి సరిదిద్దుకొని సేవ చేసేదంటే అదొకటి తపశ్చర్య అనేది. ఈ కష్టం వస్తున్నా విడిచిపెట్టేది అది తపశ్చర్య కాదు. ఎంత కష్టమైతే సాధించాలనుకుంటే అది చేయాలని పడుతుంది. ముందు కాలు పెట్టాలని పడుతుంది, వెనక కాలు తీసే సాధన కాదు అది. అదొకటి మన తపశ్చర్య సాధనే అనుకుని నేను అనుకుంటాను, భావిస్తున్నాను. ఓకే. అయితే మీరు గురువు గారితో కలిసి వెళ్ళిన మొదటి సంవత్సరంలోనే దీక్ష తీసుకున్నారు అన్నారు కదా, దీక్ష ఇచ్చారు. అది కేవలం కేదార్నాథ్లో మాత్రమే ఇస్తారా? అసలు ఆ దీక్ష ఎలా? దీక్ష సంస్కారం మన ఇంటి లోపల దీక్షా సంస్కారం అయి ఉంటుంది. అవును. కానీ కేదార్పీఠ పరంపర ఉంది. ఎవరైనా కానీ ఎన్నిక చేసుకొని పోతారు కదా. ఇప్పుడు ఈ శిష్యత్వం తీసుకో ఈయనకే శిష్యత్వం ఇవ్వాలని వాళ్ళు చాయిస్ చేస్తారు కదా గురుగారు. అప్పుడు అక్కడ చేలా దీక్ష అని అక్కడ మళ్ళీ వేరే మళ్ళీ తర్వాత మీద అక్కడ దీక్షా సంస్కారం పరంపర ఉంది. అదేంటో ఒకసారి కేదార్పీఠంలో ఇదే చేలా దీక్ష అంటే మన శరీరం గురుగారి చరణంలో
అన్నీ అర్పితం చేసుకుంటామండి. అటు దీక్షా సంస్కృతిలో మనం సంకల్పం చేస్తాం. ఓకే. తను మన ధన, మన శరీరం, కాయ, వాచ, మనస పూర్వకం మన గురువుగారి చరణంలో అర్పితం చేస్తామంటే ఈ ఒక దేహం ఇంటికి కాదు, ఈ గురువుగారికి సమర్పితమని అక్కడ త్యాగభావంతో అక్కడ దీక్షా సంస్కృతిలో మనం త్యాగం చేసిస్తాము. ఈ గురువుగారికి ఇచ్చిపెట్టేదండి మన తల్లి. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః అన్నట్లు అన్ని తండ్రివి గురువుగారే, తల్లివి గురువుగారే అని మనం అర్పితం చేసుకుంటాం అక్కడ. అప్పటి నుంచి మన తల్లిదండ్రులు గురువుగారు లాగానే మనం భావించుకొని వాళ్ళే మన గురువుగారు, మన సర్వస్వం వాళ్ళే అని మనం అర్పితమైతే వాళ్ళ చరణాలు. అప్పట్లో మీరు గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు, కేదార్నాథ్ విధి విధానాలు నేర్చుకుంటున్నప్పుడు మీ ప్రతిరోజు సాధన ఎలా ఉండేది? ప్రతిరోజు గురువారం ఇష్టలింగం పూజ ఉంటుంది. మన మెడల ఇష్టలింగం అని చెప్పాను కదా, మన గురువారం మెడలవి ఇష్టలింగం ఉంటుంది. ఇష్టలింగం మహాపూజ ఉంటుంది. అది గురుగారు ప్రతి నిత్యం ఇష్టలింగ మహాపూజ అని 4 గంటలు చేస్తారు. తీసి పూజ చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ అందుకే దేహో దేహాలయో ప్రోక్త, దేహమే దేవాలయం అంటాం మేము. అందుకే శివుడు ప్రత్యక్షం హృదయం మీద ఉంటాడు. అందుకే దేహానికే దేవాలయం అని నేను చెప్తాం మేము. ఏ దేవస్థానానికి పోయే అవసరం లేదు, పోతే మంచిదే, పోవద్దని అట్లే లేదు అని ప్రత్యక్ష శివుడే మన మెడలు ఉంటారు కదా. అందుకే శరీరానికి దేహాలయం అంటాం. అందుకే సాక్షాత్ శివుడే, సృష్టికర్త పరమాత్మ శివుడే మన మెడలు ఉంటాడు. ఆయనకి ఇచ్చి ఒక క్షణం మనం వేరే ఉండం. సో మరి ప్రతిరోజు గురువు గారు ఆయన ఇష్టలింగానికి 4 గంటల పాటు పూజ చేసేవారు. ఎందుకంటే నగురో రధికం తత్వం, నగురో రధికం తప. గురువు కన్నా ఏ తపం పెద్దది కాదు, ఏ జపం పెద్దది కాదు. గురుగారు ముంగట వాళ్ళ సేవనే సర్వస్వం. అంటే ఎందుకంటే అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయ ప్రత్యక్ష గురురూపేణ వర్తతే భక్తి సిద్ధయే. ఎందుకంటే దేవుడైతే మనకు ప్రత్యక్షంగా కనబడడు, ప్రత్యక్షంగా కనిపించేదే గురువు. అవును. వాళ్ళ సేవనే, వాళ్ళ సాక్షాత్ వాళ్ళ పూజనే దేవుని పూజని భావించుకొని మనం ప్రతిరోజు సేవ చేస్తుంటే గురువు గారికి. అంటే ఆ దేవుడికి ప్రత్యక్ష చూడడానికి చాలా కష్టం కలియుగంలో. సత్యయుగంలో చూసిండొచ్చు, ఈ కలియుగంలో దేవునికి చూడడానికి చాలా కష్టం. కానీ మనం గురు రూపంలోనే మనం చూస్తాం. ఎందుకంటే మన బలం కన్నా గురువు బలం ఉండాలంటారు. గురువు బలం ఉంటే దైవబలం ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. అట్లా మన గురువుగారి మీద భావన ఉంచుకొని గురువుగారే సాక్షాత్ దేవుడని భావించుకొని నేను వాళ్ళ సేవ చేస్తుంటాను. సో అలా పూజ చేసేవాళ్ళు ఇష్టలింగానికి. తర్వాత ఏం చేసేవాళ్ళు రోజంతా? ఈ తర్వాత అంటే ధర్మ ప్రచారం చేస్తాం ప్రతిరోజు. ఊరూరికి, పల్లెటూరికి కానీ, పెద్ద పెద్ద సిటీలో కానీ ప్రత్యక్షంగా ధర్మ ప్రచారం, కేదార్నాథ్ గురించి కానీ, మన మానవత్వం గురించి కానీ మొత్తం ధర్మ ప్రచారంలో ఉంటారు 24 గంటల గురువుగారు. ఓకే. మీరున్నప్పుడు మీ గురువుగారి కింద ఎంతమంది శిష్యులు ఉండేవారండి? మేము 2 ఉంటుంటే. కేవలం 2? ప్రతిరోజు 2 ఉంటాం ప్రతి పని లోపల. అట్లా పెద్ద ప్రోగ్రాంలు ఉంటే అప్పుడు 12 మంది, 13 మంది, సంగీత పాట పాడేటోళ్ళు వేరేనే, మళ్ళీ పూజల సేవలు అందించేటోళ్ళు వేరేనే 12 మంది అట్లా ఉంటుంటాం. మొత్తం 20-21 మంది ఉంటుంటాం పెద్ద ప్రోగ్రాంలో. చిన్న ప్రోగ్రాం అయితే మామూలుగా 2-3 సేవకులు ఉంటుండే. సో 9 ఏళ్ల పాటు, ఆల్మోస్ట్ 7 నుండి 9 ఏళ్ల పాటు మీరు గురువు దగ్గర ఉండి కేదార్నాథ్లో ఆ స్వామివారిని స్వయంగా పూజ చేసుకున్నారు కదండి. సో కేదార్నాథ్ అనేది జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటి కేదార్నాథ్ గురించి ఎన్నో గొప్ప విషయాలు వింటాము. అలాగే కొన్ని విషయాలు నిజమా అవునా అనిపిస్తాయి. అలాంటి విషయాల్లో ఒకటి, కేదార్నాథ్ అనేది అసలు ఇప్పటిది కాదు. మనకి ద్వాపర యుగం గురించి తెలుసు, పాండవులు వెళ్ళారు కేదార్నాథ్కి, ఆ శివుడు ప్రత్యక్షమయ్యాడు అనే విషయం తెలుసు. కానీ మీకు తెలిసిన ఇది ప్రకారం అసలు కేదార్నాథ్ ఎప్పటి గుడి అండి? ఆ స్వామి ఎప్పుడు వెలిసారు? కేదార్నాథ్ అంటే ఇది ఇప్పుడు కలియుగం. ఇది అవును, కృతయుగం అంటే సత్యయుగం, కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగ, కలియుగ, ఈ 4 యుగాల నుంచి నడుస్తుంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగము 12 జ్యోతిర్లింగంలో విశ్వవిఖ్యాతం ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగం, జ్యోతి అంటేనే ప్రకాష్, లింగం అంటే లీయతే గమ్యతే యత్ర తద్లింగం. ఎక్కడైతే శివుడు నిలిచిండో అక్కడనే గుప్తమైండు.
అదే జ్యోతిర్లింగం కేదార్నాథ్. అక్కడ సత్యయుగంలో నరనారాయణ ఋషుడే విష్ణు భగవానుడు సాక్షాత్ అక్కడ తపశ్చర్య చేసినాడు హిమాలయ లోపల. అప్పుడు శివుడు ఆ తపశ్చర్యానికి మెచ్చుకొని ప్రత్యక్షమవుతాడు జ్యోతిర్లింగ స్వరూపంలో. ఏ వరం అడుగుతారో అడగండి అని చెప్తాడు. విష్ణు భగవాన్ని దర్శనం నుంచే మనం ధన్యమైపోయినాం. అయితే కేదార్నాథ్ అనేది మీరు ఎప్పుడో అన్ని యుగాల కంటే ముందు వచ్చింది అంటున్నారు. దానికి ఇప్పుడు ఏదైనా సరే మనకి పురాణాలలోనూ ఎక్కడో ఒక చోట లిఖింపబడి ఉంటుంది. శివపురాణం ఉంది, మన కేదారఖండ పురాణం ఉంది, గడువాలక ఇతిహాసం ఉంది, చాలా గ్రంథాలు ఉన్నాయి చదువుకోవాలంటే. అయితే గురువుగారు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే కేదార్నాథ్లో ఉన్నది శివుడు, శివుడికి భార్య పార్వతి కదా. మరి అలాంటి పార్వతియే మళ్ళీ వేరొక రూపంలో ఉన్న శివుడిని పొందడం కోసం ఇదే కేదార్నాథ్లో పూజ చేసింది అని అంటారు కదండి. ఒకసారి ఆ విషయం గురించి మాకు చెప్తారా? పార్వతీదేవి శివుని గురించి అంటే శివునికి కామదానం చేసుకుంటాడు. ఆ కామం ఒకటి మళ్ళా తెచ్చుకోవాలంటే ఆమె తపశ్చర్య చేస్తుంది. హిమాలయ రాజే బిడ్డ పార్వతీదేవి. ఆ హిమాలయంలోనే గౌరీకుండని అక్కడ గౌరీకుండనే తపశ్చర్య చేస్తుంది ఆమె. ఆ తపశ్చర్య చేసిన తర్వాతనే శివునికి కామ వచ్చేస్తుంది. అప్పుడు అక్కడనే త్రిజోగి నారాయణ అని ఉంది. త్రియుగి నారాయణ అని పిలుస్తారు. అంటే 3 యుగాల నుంచి అక్కడ హవన్ అంటారు కదా, హవస్సు హోమం చేసింది. ఇప్పటిదాకా అగ్ని, అప్పుడు అగ్ని పెట్టిన అగ్ని ఇప్పటిదాకా నడుస్తుంటుంది. అఖండ జ్యోతి, జ్యోతి కదా, ధూన్ అంటారు కదా. అవునవును, ధూను అప్పుడు 3 యుగాల నుంచి పెట్టిన ధూను ఇప్పటిదాకా నడుస్తూ ఉంటుంది. అది త్రియుగి నారాయణ అంటారు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉంది అది. అంటే అక్కడ శివ పార్వతి పెళ్ళైన స్థలం. అక్కడ కామం వచ్చిన తర్వాత శివ పార్వతి వివాహం జరిగింది. త్రియోగి నారాయణ అని, త్రిజోగి నారాయణ అంటారు, త్రియుగి నారాయణ అంటారు. 3 యుగాల నుంచి అక్కడ పెళ్ళి అయిన స్థలం శివ పార్వతులది. అలాగే పార్వతి అమ్మ పూజ చేసి తపస్సు చేసుకున్న కుండు కూడా ఉంది అన్నారు కదా. అక్కడ ఎప్పుడు నీళ్లు ఎప్పుడు వేడిగానే ఉంటాయి. అసలు అంత చల్లటి పర్వతాల మధ్యలో ఉన్న నీళ్లు ఎక్కడి నుండి వేడిగా అవుతున్నాయి కూడా తెలియదు అండి. దాది అంతమే తెలియదు. శివుని లీల అనంతం ఉంది, అదంతా శివుని లీల. అందుకే చెప్తారు శివునికి ఇడిచి శక్తి లేదంట, శక్తి కిడిచి శివుడు లేడంట. అందుకే చెప్తారు వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వర. జగం యొక్క పార్వతి మత పరమేశ్వరు వాళ్ళే మాతా పితలంట. వాళ్ళ శక్తి అనంతం ఉందంట వాళ్ళ లీలలో. అది ఆ లీల ఎక్కడ ఉందో కనిపెట్టడం చాలా కష్టం, కానీ వేడిలో వచ్చేది ఖచ్చితం అక్కడ ఎప్పుడు ఎప్పుడు అయినా. ఇంత ప్రళయం అయితే అక్కడ వేడి నీళ్ళతో ఎక్కడ డిస్టర్బ్ కాలేదా, మళ్ళీ అదే స్థలంలో వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి గౌరీకుండ లోపల. కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలు కానివ్వండి, 4 ధామ్ యాత్రలో కానివ్వండి, ఖచ్చితంగా చూసి ఉండాల్సిన తీర్థం అది. అంతటి ప్రాచుర్యం పొందడానికి ఈ 12 జ్యోతిర్లింగాల యొక్క విశిష్టత గురించి, అలాగే కేదార్నాథ్లో ఎప్పుడైనా మనకి లింగం అనేది ఒక స్ట్రక్చర్లో ఉంటుంది, కానీ కేదార్నాథ్లో మాత్రం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, త్రికోణం షేప్లో. దాని గురించి ఒకసారి తెలియజేస్తారా? అంటే శివుడు కేదార్నాథ్లో ఉంటే పంచముఖ పరమేశ్వరుడు శివుడు. శివుడు హిమాలయాలో వచ్చేస్తారు. అక్కడ గుప్త కాశీ అంటే 3 కాశీలు, బనారస్ కాశీ, ఉత్తర కాశీ, గుప్త కాశీ. బనారస్ కాశీ నుంచి బయలుదేరుతారు పంచ పాండవులకు. ఎందుకంటే వాళ్ళకు బ్రహ్మహత్య, గురుహత్య, గోత్రహత్య శ్రాపాలు తగులుతాయి కదా. ఆ శ్రాప విమోచన గురించి హిమాలయాలు వస్తారు పంచ పాండవులు. అయితే శివుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చాడు ఉంటే ఎక్కడో ఇచ్చేస్తుండేది, కానీ వాళ్ళకి పరీక్ష తీసుకోవాలని వాళ్ళ పరీక్షల గురించి అక్కడ హిమాలయం వచ్చేస్తారు. కానీ శివుడు ఒకటే స్థలంలో దర్శనం ఇయ్యడు. బనారస్ కాశీ నుంచి ఉత్తర కాశీ వస్తారు శివుడు, ఉత్తర కాశీ నుంచి గుప్త కాశీ వస్తారు. గుప్త కాశీ వచ్చిన తర్వాత అక్కడే పంచపాండవులు వస్తారు. వచ్చిన తర్వాత శివుడు అక్కడ గుప్తం అవుతాడు, కనిపించాడు అప్పుడు గుప్తు అవుతాడు. అందుకే అక్కడ గుప్త కాశీ అని పేరు పడుతుంది. అక్కడ విశ్వనాథ్ దేవస్థానం ఉంది, అక్కడ స్వయంభూ శివలింగం.
ఎందుకంటే శివుడు ఎక్కడ నిలిచి అక్కడనే లీనం అంటే గుప్త అవుతాడు, అదే శివలింగం ప్రకటమైంది అక్కడ. లింగ శివునికి ఆకారం ఉకారం ఏది లేదు, బొల్లాత నిరాకారుడు. లింగ మధ్య జగత్ సర్వం. శివుని ఆకారమే ఏక గోళాకారం ఉంది. ఇట్లనే ఉన్నాడు శివుడు, అట్లనే ఉన్నాడు మన ఊహించే శాస్త్రంలో చదివిన మట్టుగా మనం ఆకారం తీసే శివుంది. జటాధారి త్రిశూల్ధారి ఏమైనా చెప్తుంటాం కదా, అట్లనే మనం చిత్రీకరణ చేస్తాం. కానీ శివుని చూసిన వాళ్ళు ఎవరు లేరు. అని శివుడికి ఆకారమే లేదు, నిరాకారుడు. లింగ రూపమే ఎక్కడైనా. అక్కడ గుప్తమవుతాడు, గుప్త కాశీ లోపల. అందుకే గుప్త కాశీ అంటారు. అక్కడవి మణికర్ణ కుండ ఉంది. గంగా యమున పారుతుంటుంది ఎప్పుడు ధార. అక్కడ ఆ శివుని ఇచ్చ అయితే ఉండేది అక్కడ దర్శనమిచ్చేది. అయితే పార్వతి ఇచ్చ నుంచి అక్కడ అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తారు. ఆ సగం పార్వతి సగం శివుని రూపంలో దర్శనమిస్తే పాండవులకు అప్పుడు ఇచ్చి అక్కడ గుప్తం అవుతాడు శివుడు. ముంగడు అట్లనే హిమాలయంలో వెళుతుంటాడు శివుడు. కానీ ఎప్పటిదాకా శివుని దర్శనం కాదు, వీళ్ళ శ్రాపం పాప విమోచనం అయ్యేది చాలా కష్టం ఉండే పంచపాండవులకు. ఎందుకంటే దర్శన స్పర్శనశ్చైవ, ఎవరిదైతే దర్శనం అవుతుందో వాళ్ళ శరీరం పవిత్రమవుతుంది. పాపాలను తెలిసి తెలియని పాపాలన్నీ తొలగిపోతాయని చెప్తారు. అట్లాగే పంచపాండవులకు బ్రహ్మహత్య గురుహత్య శ్రాపం విమోచన కావాలంటే శివుని దర్శనం అత్యంత అవసరం ఉండే వాళ్ళకి. దర్శనం శివుని దర్శనం ఎప్పటిదాకా కాదో వాళ్ళది మోక్షం లేకుండే. అందుకే శివుని దర్శనానికి హిమాలయాలు వస్తారు. కానీ శివుడు బర్రె రూపంలో తిరుగుతుంటాడు హిమాలయ లోపల. ఎన్నో బర్రెలు, దాంట్లో శివుడు ఒక బర్రె రూపం వేషం వేసుకొని తిరుగుతుంటాడు. కానీ పంచపాండవులకు గుర్తుపట్టేది చాలా కష్టమవుతుంది. చాలా మంది ఆవు రూపంలో తిరిగాడు. భయస్ అంటే బర్రె రూపమే అది. ఇక చెప్పడానికి మంచిగా ఉండదని కొన్ని మంది ఆవు అంటారు, కానీ భయస్ రూపం అంటారు. అక్కడ బర్రె రూపంలో రూపంలో తిరుగుతుంటారు. ఎన్నో బర్రెలు ఉంటాయి, దాంట్లో శివుడు ఒకడు. మేరు సుమేర్ పర్వతం అనే 2 పర్వతాలు ఉన్నాయి అక్కడ. 2 పర్వతాల మీద కాలు పెట్టి భీముడు ఎందుకు బలవంతుడు, ఆయన బలవానుడు, బుద్ధిమాన్, శక్తిమాన్ అన్నిడు భీముడు. అప్పుడు ఆయనకు సూచిస్తుంది మేరు సుమేర్ పర్వత పైన ఆగి అన్ని బర్రెల కింది నుంచి పంపిస్తారు అందరు. కానీ శివుడు దేవాదిదేవ్ మహాదేవుడు, ఆయన కింది నుంచి కొంచెం పోతాడు, ఆయన వేరే తోవలో పోతుంటాడు. అప్పుడు భీమునికి అర్థమవుతుంది శివుడు ఆయననే, వేరే తోవ పట్టుకుని పోతుండు కదా, ఆయననే ప్రత్యేక శివుడని వెనకబోయి పట్టుకొని పోతాడు భీముడు. అప్పుడు శివుడు ముఖభాగం కింద భూమిలో వేస్తాడు ముఖభాగం. మిగతా భాగమే వీపు భాగమే అక్కడ కనిపించేది శివలింగం కేదార్నాథుడు. అగ్రభాగ శివుడు ముఖం అగ్రభాగ పశుపతినాథ్ నేపాల్లో ఉంటుంది దర్శనం. అంటే పశుపతి అంటే పశువు యొక్క నాథుడు, పశుపతినాథుడు. ఎందుకంటే ఇక్కడ పశువు రూపంలో వచ్చింది కదా శివుడు, అందుకే పశుపతినాథ్ అని పేరు పడ్డది. అగ్రభాగం పశుపతినాథ్ నేపాల్. అన్ని 4 భాగంలో దర్శనించడం హిమాలయంలో. దానికే పంచకేదారులు అంటారు. కేదార్నాథ్, మధుమేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్. ఎందుకు కేదార్నాథ్ జ్యోతిర్లింగంతో సత్యయుగం ఉంది. ఇది నరనారాయణ తపశ్చర్య చేసినందుకే శివుడు సాక్షాత్ జ్యోతిర్లింగ స్వరూపంలో నిలిచిండు అక్కడ కేదార్నాథుడు. దాని తర్వాత పంచపాండవుల స్టోరీ ఇప్పుడు ద్వాపారయుగం ఇది. అయితే అక్కడ పశుపతినాథ్ ముఖభాగం, కేదార్నాథ్లో వీపు భాగం, పృష్ఠ భాగం అంటే. రెండో కేదార్నాథ్ మధుమేశ్వర్లో మధ్య భాగం అంటే నాభి స్వరూపంలో. ఇక నాభి స్వరూపంలో పూజ అవుతుంది మధుమేశ్వరంలో. ఎందుకంటే మదనాంతక భక్తవసల, మన శరీరంలో కామ క్రోధ మద మత్సర దమ అహంకారం ఏముంటుంది కదా, అవన్నీ తొలగించేదే రెండవ కేదార్నాథ్ మధుమేశ్వరుడు అంట. అక్కడ మధ్య భాగం దర్శనం అవుతుంది అక్కడ స్వయంభూ శివలింగానికి. మూడవ కేదార్నాథే తుంగనాథ్, అక్కడ హృదయం అని భుజం, అక్కడ దర్శించిన శివుడు. అక్కడ హృదయంది భుజంది పూజ అవుతుంది. రుద్రనాథ్ లోపల నేత్రముఖ మండలం, కల్పేశ్వర్ లోపల జట, కేదారం మధ్యమం తుంగం తథా రుద్రాలయం ప్రియం కల్పకం చ మహాదేవం సర్వపాప ప్రణాశనం. ఎవరైతే 5 క్షేత్రాల దర్శించుకుంటారో తెలిసి తెలియని పాపాలన్నీ తొలగిపోతుంటాయి. ఎట్లా? అన్యక్షేత్రే కృతం పాపం కేదార క్షేత్ర వినిశ్యతే, కేదార క్షేత్ర కృతం పాపం
వజ్రలేపు భవిష్యతి. ఉమ్. తెలిసి తెలియని తప్పులన్నీ ప్రతి ఒక్కరు చేయాలని పడుతుంది తప్పు. అవును. తప్పు చేయని వాళ్ళు లేరు. ఏదో ఒక తప్పు జరుగుతుంది. అవన్నీ తప్పు చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ పుణ్యక్షేత్రాలకు పోవాలంట. అలా కేదార క్షేత్రానికి ఒకసారి వచ్చి దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయి. పవిత్రంతే వితతం బ్రహ్మణస్పతి, అన్నీ పవిత్రమైందంట మనం. అందుకే ప్రతి ఒక్కరు పంచపాండవులు కానీ ఆ పరంపర పంచపాండవులు చేసి ఉంచారు. కానీ ఇప్పుడే ప్రత్యక్ష భక్తులు వచ్చి క్రమంగా కేదార్నాథ్, మధుమేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్ ఇవి దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయని అక్కడ ప్రత్యక్షం వచ్చి దర్శించుకుంటారు. ఎవరికైతే పంచక్షేత్రాలని దుర్గమ స్థలాలు ఉన్నాయి, అన్నీ నడుచుకుంటూ పోవాలి పడుతుంది. అందరూ పోయే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకే ప్రత్యక్షం అక్కడ పోయి దర్శించుకోగలగకపోతే మన పంచకేదార్ గద్య స్థలం అంటే ఎప్పుడైతే కేదార్నాథ్ తలుపులు క్లోజ్ చేస్తామో మూసేస్తామో 6 నెలల తర్వాత క్లోజ్ చేస్తాం. అదే ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత 4 రోజులు శోభయాత్రలో పల్లెకి ఉత్సవం జరుగుతుంది అక్కడ కేదార్నాథ్ నుంచి. అప్పుడు వచ్చి కేదార్నాథ్ ప్రత్యక్షం మూర్తులు పంచముఖ విగ్రహం ఉంటుంది, శక్తి మూర్తి అంటారు, భోగమూర్తి అంటారు. అవన్నీ తీసుకొచ్చి మన పంచకేదార్ గద్య స్థలం ఓంకారేశ్వర మందిర్, రాజా మహందాతుడు ఉజ్జయిని రాజా మహందాతుడు అక్కడ మన వైరాగ్య పీఠం అంటారు. ఇప్పుడు 5 పీఠంలు అని చెప్పారు కదా శైవ పరంపరలో, 5 పీఠంలో ఇది 3వ పీఠం వైరాగ్య పీఠం. దానికి ఊషామఠం అంటారు. ఇప్పుడు వర్తమానంలో ఊఖీమఠం అంటారు. ఊఖీమఠం అక్కడ ఓంకారేశ్వర దేవస్థానం ఉంది. పంచకేదార్ గద్య స్థలం అంటారు. అక్కడ 5 కేదార్ గద్య స్థలం అంటే 6 నెలలు క్లోజ్ అవుతాయి కదా దేవస్థానాలు. 6 నెలల పూజలు నెరవేర్చేదే ఇక్కడ మన ఊఖీమఠం లోపల ఓంకారేశ్వర టెంపుల్ లోపల. ఎందుకంటే షడ్మాసే దేవతు పూజ షడ్మాసే మానవ స్థిత. 6 నెలలు ప్రత్యక్షంగా మానవులే పూజిస్తారు. అక్కడ ప్రధాన అర్చకులే కానీ భక్తులే కానీ వేద పండితులే కానీ ప్రత్యక్షంగా 6 నెలలు నెరవేరుస్తారు అక్కడ పూజలు. అక్కడ 6 నెలల తర్వాత క్లోజ్ అవుతుంది కదా యోగ సమాధి అంటారు, భస్మ సమాధి అంటారు, భస్మ పూజన అంటారు. ప్రత్యక్షంగా శివునికి యోగ సమాధిలో కూర్చోబెట్టి భస్మ పూజన చేసి విశేష ఆరతులు చేసి అఖండ జ్యోతి వెలిగించి తలుపులు మూసేస్తారు కేదార్నాథ్ ఆలయంది. 6 నెలల తర్వాత తెరిచిన తర్వాత అది అఖండ జ్యోతి అలాగే వెలుస్తుంటుంది. అసలు అంత చలిలో అలాంటి మనుషులు కూడా గడ్డలు కట్టుకుపోయేంత చలిలో ఆ అఖండ జ్యోతి అలాగే వెలిగి ఉండడానికి గల కారణాలు ఏంటి? కారణాలంటే 6 నెలల్లో దేవతలే పూజ చేస్తారు ప్రత్యక్షంగా అక్కడ. అదే కారణం. ఒకటి శివుడు ఎట్లా దేవాదిదేవ్ మహాదేవుడు ఆయన. ఆయన కన్నా సృష్టికర్తనే ఆయన. ఎందుకంటే పృథివీ, ఆప్, తేజ్, వాయు, ఆకాష్ 5 తత్వాల అధినాయకుడే ఆయన. బ్రహ్మాండ నాయకుడే ఆయననే. అందుకే ఆయనకు ప్రత్యక్ష సేవలు దేవి దేవతలకు యక్ష గంధర్వ కిన్నర్వ ఎన్ని మంది ఉన్నారో మొత్తం అక్కడ పూజింపబడుతారు అక్కడ శివునికి. అందుకే అది అఖండ జ్యోతి ఎలా పూజ చేసి ఉంటుందో అఖండ తాజాగా పువ్వులు పండ్లు అన్నీ 6 నెలల తర్వాత తెరిచి చూస్తే అలాగే వెలుస్తుంటుంది అఖండ జ్యోతి. అది పూజ చేసిన స్వయంభూ శివలింగం. అదే కారణం. అంటే ఇది కొంతమంది అంటూ ఉంటారు, ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళు వీళ్ళే పూజారులే అక్కడ 6 నెలలకి సరిపడేట్టుగా ఉంచి వస్తారు, అందుకే ఆ జ్యోతి అలా వెలుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. దానికి మీ సమాధానం ఏంటి? నాస్తికులు అంటుంటారు, వాళ్ళకి శ్రద్ధనే ఉండదు కదా. అవును, మనము భావతితే దేవుడు అంటాము. మన భావన ఎక్కడ వస్తుందో అక్కడ దేవుడు ఉంటాడు. మన భావన లేదు అక్కడ వాళ్ళకన్నా ఎట్లా అనిపిస్తుంది? ఎవరు శ్రద్ధాభక్తిని పూజిస్తారో వాళ్ళకి సాక్షాత్ శివుడు ఉన్నది ఒక భావిస్తాం మనం. వాళ్ళకి భావననే ఉండదు. అది నిజమే. అయితే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు మీరు తీసుకొస్తారు అని అన్నారు కదండి, 4 రోజుల పాటు అంటే పైన పంచాంగం గురించి ఓపెన్ అయ్యే తలుపులు తెరిచేది మహాశివరాత్రి రోజున మన గద్య స్థలం ఊఖీమఠంలో పంచాంగణన జరుగుతుంది. అక్కడ పంచాంగణన అయిన తర్వాత 3 రోజులు 4 రోజులు ఆ తిథి ప్రకారం నిశ్చయిస్తారు. అక్కడ ఒక్కొక్కసారి 4 రోజులు పడుతుంది కేదార్నాథ్ పోనికి, ఒక్కొక్కసారి 3 రోజులనే పోతాం. అంటే తిథులను బట్టి తిథులను బట్టి ముహూర్తం బట్టి ఆ బయలుదేరేది ముహూర్తం అక్కడ తెరిచే ముహూర్తం బట్టి మనం ఇక్కడ బయలుదేరుతాం ఊఖీమఠం నుంచి.
ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడే కేదార్నాథ్ నుంచి పల్లెకి తీసుకొచ్చి ఊఖి మఠంలోనే 6 నెలలు పూజిస్తారు ఇక్కడ. ఒకరోజు కింద రాంపూర్, 2వ రోజు గుప్తకాశీ, 3వ రోజు కేదార్నాథ్. ఇట్లా వచ్చే టైంలో మళ్ళీ ఇక్కడ నుంచి ఊఖి మఠం నుంచి బయలుదేరే సమయంలో 4 రోజులు పడుతుంది, ఎప్పుడెప్పుడు 3 రోజులు పడుతుంది. ఒకరోజు ఊఖి మఠం నుంచి బయలుదేరుతుంది గుప్తకాశీ, గుప్తకాశీ నుంచి ఫాటా, ఫాటా నుంచి గౌరీకుండ్, గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఒకరోజు, 4వ రోజు. 5వ రోజు ప్రొద్దున బ్రాహ్మీ ముహూర్తంన ద్వారం తెలిసి ఉంటుంది. అయితే ఆ దారి అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా, ఎంతో పవిత్రంగా ఉన్న ఆ విగ్రహాలను తీసుకెళ్లే సమయాలలో మీరు అక్కడే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నారు కాబట్టి మీరు చూసిన ఏదైనా దేవలీలలు, ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో ఆపదలు కలుగుతూ ఉండొచ్చు కానీ దేవుడే కాపాడతాడు అని అందరూ అంటారు కదా, అలా మీకు విచిత్రంగా దేవుడు ప్రకటితమైన విశేషం ఏదన్నా మాతో చెప్తారు? విశేషమైన శివుని దగ్గర అంత శక్తి ఉంది. 2013 లోపల ప్రళయం అయింది. అవును. కానీ ఎన్నో మంది ఇదే అయిపోయారు, నీళ్ళ పాలైపోయారు. అవును. కానీ ఎన్నో బిల్డింగ్స్ కూలిపోయినాయి. అవును. కానీ ప్రత్యక్షంగా ఆ దేవస్థానము, ఆ దేవస్థానంలో చేసే పూజారి, మళ్ళా అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం అందరికీ శివుడు రక్షించుకున్నాడు. వాళ్ళ ఆస్థ ఏముంది, పూజ విధి విధానం ఎప్పుడూ ఆగలేవు. అవును. ఎంత మంచు పడినా ఏది ఏమైనా తెరిచి ఉన్న 6 నెలలు అసలు పూజ ఆగకూడదు అంటారు. ఆగదు మరి, 6 నెలలు అఖండ పూజ నెరవేరుతుంటుంది. ఎందుకంటే ఊఖి మఠం నుంచి బయలుదేరే ముందే ఇక్కడ సంకల్పం చేసే బయలుదేరుతాం. మన గురువుగారి గద్దికి ఉంది, అక్కడ గద్ది పైన మన గురువుగారు కూర్చొని మన ఆశీర్వాదంతోనే అక్కడ సంకల్పం చెప్పిస్తారు మనకు. సంకల్పం చేసిన తర్వాతనే అక్కడ నుంచి పల్లెకి బయలుదేరుతుంది. ఈ సంవత్సరం 20వ తారీఖు క్షేత్రపాల్ భైరవనాథ్ పూజ అవుతుంది, విశేష మహాపూజ అవుతుంది, విశేష హారతులు అవుతుంది క్షేత్రపాలు. ఎందుకంటే కాలభైరుడు అంటాం కదా మనం, అక్కడ క్షేత్రపాలు అందరికీ రక్షించేదే క్షేత్రపాలుడు భైరవనాథుడు. ఆయన విశేష పూజలు జరుగుతాయి ఊఖి మఠం లోపల, పంచకేదార్ గద్యస్థలం ఓంకారేశ్వర్ లోపల. ఆ విశేష పూజలు అయిన తర్వాతనే అక్కడ 20వ తారీఖు విశేష పూజలు అయితే సాయంత్రం. 21వ తారీఖు ఈ సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖు అక్కడ నుంచి పల్లెకి శోభయాత్ర ప్రారంభమవుతుంది. పంచముఖి విగ్రహం అంటారు, భోగమూర్తులు, శక్తిమూర్తులు, అంటే 6 నెలల పాటు అక్కడ పూజలు చేసి నెరవేర్చి వాళ్ళ శక్తిమూర్తి భోగమూర్తులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఊఖి మఠంలోనే 6 నెలల పూజలు అవుతాయి. ఇక్కడ నుంచి బయలుదేరే ముందే ఆ మూర్తులు పంచముఖ విగ్రహం తీసుకొని బయలుదేరుతారు ఇక్కడ ఊఖి మఠం నుంచి శోభయాత్రలు. సో అక్కడ నుంచి 21వ తారీఖు గుప్తకాశీ బయలుదేరుతాము, గుప్తకాశీలో ఉంటుంది ఆ రోజు. 22వ తారీఖు ఫాటా, 23వ తారీఖు గౌరీకుండ్, 24వ తారీఖు కేదార్నాథ్, 25వ తారీఖు పొద్దున 6:20 మనం కేదార్నాథ్ ద్వారం ఓపెన్ అవుతుంది ఈ సంవత్సరం. ముహూర్తం చూస్తారు అన్నారు కదా, శుభముహూర్తం. మామూలుగా అంటే ఏదైనా ప్రత్యేక ముహూర్తం కానీ అలా ఏమన్నా ఉంటుందా దానికి? ప్రత్యక్ష ముహూర్తం ఏం లేదు, అది సమయం మంచి సమయం శుభముహూర్తం చూసి ఓపెన్ చేస్తాం. అంటే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజునే నిశ్చయిస్తారు అక్కడ ఊఖి మఠం లోపల తెరిచేది. మూసేదేమో ఫిక్స్ ఉంది, దీపావళి పాడ్యమి రోజు అంటారు కదా, దీపావళి పాడ్యమి రోజే తలుపులు మూసేస్తాం అక్కడ కేదార్నాథ్ టెంపుల్ది. ప్రతి సంవత్సరం అది ఫిక్స్ ఉంది. మూసిన తర్వాత మళ్ళీ 3 రోజుల పాటు ఊఖి మఠం వస్తుంది శోభయాత్రలు పల్లెకి. గురుగారు 6 నెలల సమయం గుడి మూసేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తలుపులు తెరిచేటప్పుడు ఎవరు వెళ్ళి తలుపు తెరుస్తారు అండ్ వాళ్ళతో పాటు ఎవరెవరు ఉంటారు? లోపల స్వామివారి దర్శనం ఎలా ఉంటుంది? 6 నెలల దాకా ద్వారం మూసి ఉంటుంది కేదార్నాథ్. అవును. కానీ ఎట్లుంటుందంటే ఒకసారి 6 నెలల పూజ చేసి వచ్చే సమయంలో చాలా దుఃఖం అనిపిస్తుంది, ఏదో విడిచిపడేది. ఎందుకంటే సృష్టికర్తుడే ఆయన, ఆయననే మాకు అన్నీ ఇచ్చే వరాలు ఇచ్చేది, మనకు సృష్టించేది, మనం చూసుకునేది ఎవరు? శివుడే. కానీ ఆయనకే స్వయం మనం భస్మ పూజన చేసి యోగ సమాధిలో ఉంచి క్లోజ్ చేసుకొని వచ్చేస్తాం కదా, అది వచ్చేటప్పుడు ఎంతో దుఃఖం అనిపిస్తుంది. అదే మళ్ళీ క్లోజ్ ఓపెన్ అయ్యే సమయంలో ఎప్పుడెప్పుడో చూడాలి శివునికి. ఎందుకంటే మనం ఒక సాదా ఒక మనిషికి ఒక 5 నిమిషాలు రూమ్లో పెట్టేసి వస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అయ్యయ్యో పెట్టి వచ్చేటప్పుడు ఏదో దాంట్లో పెట్టి వస్తాం, పెట్టి వచ్చిన తర్వాత ఎంత బాధ అయిపోతుంది. ఇక మనం ప్రత్యేక శివునికే 6 నెలలు విడిచిపెట్టి
మనం వస్తాం కదా, ఎంతో ఇది అనిపిస్తుంది. ఆ తెరిచేటప్పుడు అది ఆనందం అంటే అది చెప్పేదంత ఇది ఉండదు, అంత ఆనందం ఉంటుంది. ఆ సమయంలో మన గురువుగారు ఉంటారు అక్కడ సాన్నిధ్యం. గురువారం లోపల ప్రత్యక్షం ప్రతి సంవత్సరం ఏ పూజారి ఉంటారు, ప్రధాన అర్చకులు అంటే ప్రతి సంవత్సరం వేరే వేరే పూజారులు ఉంటారు. ఈ సంవత్సరం మేము ఉంటాం, వచ్చే సంవత్సరం మళ్ళీ వేరే పూజారులు ఉంటారు. 5 పూజారులు మనం. శివశంకర్లింగ్, శశిధర్లింగ్, వాగీశ్లింగ్, గంగాధర్లింగ్, నేను శివలింగ్. ఇలా 5 మంది పూజారులు ఉన్నాం మేము. ప్రతి సంవత్సరం వేరే వేరే పూజారులే అక్కడ శివులు ఉంటారు. ఎందుకు అలా అడగచ్చా స్వామి? ముందు నుంచి పరంపర ఉంది. ఈ ప్రతి సంవత్సరం ఒకటే జాగాలో 5 ఉంటే మనం ఒక్కొక్క సంవత్సరం అట్లా పరంపర ముందు నుంచి వచ్చింది అది. స్వామి అంటే మీరు అర్చకుల పేర్లందరూ చెప్పినప్పుడు కూడా అందరికీ లింగం అనే పేరు ఖచ్చితంగా ఉంది. అది అక్కడ అర్చకత్వం చేసే వాళ్ళందరికీ ఇచ్చే బిరుదా స్వామి? మన గురుగారు ఉంటారు కదా అక్కడ, చల దీక్షా సంస్కారం అంటారు అక్కడ. మన మఠంలో అక్కడ పీఠంలో దీక్షా సంస్కారం ఇస్తారు. చల సంస్కారం అంటే చల అంటే దీక్షా సంస్కారం. ఆ దీక్షా సంస్కారం ముందు ఏ పేరైనా పర్వాలేదు, లింగ ఉపాధి ఉంది. ఇప్పుడు నా పేరు శివలింగ, మీది ముందు నుంచి శివలింగం ఉంది మాది. ఇక ముందు లేకపోతే ఆ సమయంలో దీక్షా సంస్కారం ఇచ్చేటప్పుడు మన గురుగారి చేయితో ఆ పేరును లింగ రూపంలో మార్చేస్తారు. ఒక ఉపాధి ఉంది మన జగద్గురులో కానీ, ఈ 5 పూజారుల పేర్లు కానీ ప్రత్యక్షంగా ఏ పేరు. ఇప్పుడు మా వర్తమాన జగద్గురు పేరు భీమాశంకర్లింగ, దానికన్నా ముందు సిద్ధేశ్వరలింగ, శాంతలింగ, ఇలా పేర్లు ఉంటాయి. అట్లతో పేర్లు రాసేటప్పుడు మన గురుగారి పేర్లు శ్రీ 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 1008 రావల్ పది విభూషిత్ భీమాశంకర్ లింగ శివాచార్య మహాస్వామి ఇట్లా పేరు మొత్తం ఉంటుంది టోటల్గా. కానీ ఏ పేరైనా కానీ ఉపాధిలో భీమాశంకర్ లింగ్, శాంతలింగ్, ఇలా లింగ ఉపాధి ఉంటుంది. ఇప్పుడు వర్తమానంలో 5 పూజారులు ఉన్నాం. ఇప్పుడు ఈ 5 పూజారుల పేర్లు ఇప్పుడు శశిధర్ లింగ్, శివలింగ్, శివశంకర్లింగ్, వాగీశ్లింగ్, గంగాధర్లింగ్, ఇలా పేర్లు ఉన్నాయి వర్తమాన లోపల. ఈ 5గురిలో ఇప్పుడు మీరు ప్రధాన అర్చకులుగా ఇక్కడ ఉన్నారు కదా, మిగతా 4 ఎక్కడెక్కడ చేస్తున్నారు? అంటే వేరే దేవస్థానంలో ఉన్నాయి అక్కడ. కేదార్నాథ్ 1, మధుమేశ్వర్ 2, గుప్తకాశి 3, ఉఖిమఠ్ 4 స్థానాల్లో 4 పూజారులు. ఒక పూజారి ఎక్స్ట్రా అతిరేక్తిలో ఉంటారు, ఎక్స్ట్రాలో ఉంటారు ఒక పూజారి. ఎవరైతే సెలవులో ఇంటికి పోతారో ఎక్కడ బయటికి పోతారో ఆ సెలవులో అక్కడ ఆ పూజారి స్థానాల్లో మన వేరే పూజారి ఎక్స్ట్రాలో ఉన్న పూజారి తన సేవ చేస్తాడు శివుడు. అయితే మీరు చెప్పారు ఇప్పుడు మీరున్నారు కదా, మీరు ముందుగా కూడా గురువు గారికి సేవ చేసుకునేటప్పుడు కూడా చూసే ఉంటారు. 6 నెలల తర్వాత ఆ స్వామివారి దర్శనం అయినప్పుడు అక్కడ అఖండ జ్యోతి అలానే ఉంటుంది. అలాగే మామూలుగా ఇప్పుడు ప్రతిరోజు పూజ జరిగే గుడిలో దర్బార్ వాసన కానివ్వండి, మనం ఎన్నో చూస్తుంటాం, పూలు కానివ్వండి, ఇలాంటివన్నీ. అక్కడ కేదార్నాథ్లో 6 నెలల తర్వాత వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది స్వామి ఆ స్వామివారి పరిస్థితి? 6 నెలల కింద చేసిన పూజ ఈరోజే ప్రొద్దున ఇప్పుడే చేసిన పూజ అన్నట్లు ఆ స్వరూపంలో ఉంటుంది శివలింగుడు, శివలింగం. ఎందుకంటే పువ్వులు, పండ్లు, భస్మం, రుద్రాక్ష మొత్తం అప్పుడు క్లోజ్ చేసేటప్పుడు భస్మ సమాధి, యోగ సమాధి చేస్తాం కదా. అప్పుడు మంత్రోచ్చారణ, రుద్రాభిషేకం, మహాభిషేకం అయిన తర్వాత శివునికి అలంకారం చేస్తాం. రుద్రాక్షతోని పండ్లు, డ్రై ఫ్రూట్స్ మొత్తం అలంకారం చేసి క్లోజ్ చేస్తారు. తెరిచిన తర్వాత చూస్తే అఖండ జ్యోతి అట్లనే ఉంటుంది. మళ్ళీ పూజ చేసి ఇప్పుడే పూజ చేసిన 5 నిమిషాల కింద అన్నట్లు ఉంటుంది అక్కడ శివుడు. అంత పూజ అక్కడ ఎలా అయితే మీరు వదిలిపెట్టి వచ్చారో శివుని అలాగే ఉంటాడు, అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత తెరిచే అధికారం ఎవరికి లేదు. మళ్ళీ మన గురుగారు పోయి అక్కడ తెరిచేది. అయితే ఈ అంటే ఈ 6 నెలల కాలం ఏదైతే ఉందో నిత్య పూజలు ఖచ్చితంగా జరగాలి. ఒక్కరోజు కూడా అసలు ఏమైనా భూకంపం వచ్చినా, ప్రళయం వచ్చినా ఆ స్వామికి నిత్య పూజలు జరగాలి. కాకపోతే నేను విన్నాను కేదార్నాథ్లో మామూలుగా బ్రహ్మి ముహూర్తంలో చేసే పూజలతో పాటుగా వివిధ సమయాలలో వివిధ రకాల పూజలు చేస్తారు స్వామి. ఒకసారి వాటి గురించి చెప్తారా? ఇప్పుడు సాయంత్రం మహాప్రసాదం, మహాభోగం అంటారు, శివునికి అభిషేకం చేసి మహా నైవేద్యం అర్పణ చేస్తాం. దాని తర్వాత విశేష ఆరతి ఉంటుంది, 1.5-2 గంటల విశేష ఆరతిలు ఉంటాయి.
నంది ఆర్తి, ఏకార్తి, పంచార్తి, నంది ఆర్తి, వీరభద్ర ఆర్తి, అనేక రకముల ఆర్తితో మంగళారతి ప్రతినిత్యం జరుగుతుంది అక్కడ కేదార్నాథ్లో. దాని తర్వాత మళ్ళీ బాల్భోగ్ అని ఉంటుంది. ఏ సమయంలో ఉంటుంది? సమయం అంటే టైమింగ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. అంటే రాత్రి అంటే సూర్యుడు అస్తం అయ్యే సమయంలో ఆరతి ప్రారంభమవుతుంది. అంటే కొంచెం సూర్యాస్తుడు అంటే కొన్ని సమయంలో ఎక్కువ తక్కువ సమయం తక్కువ అవుతుంది. అయితే సూర్య అస్తయం అయిన తర్వాత పూజ ఆరతి ప్రారంభం సాయంత్రం. దాని తర్వాత విశేషం అంటే శృంగారం చేస్తాం. ఇప్పుడు బంగారం కిరీటం ఉంటుంది స్వామికి. అది విశేషం ఏమంటే ఇది ఇంతకుముందు చెప్పి నేను అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయ ప్రత్యక్ష గురురూపేణ వర్తతే భక్తి సిద్ధే. ఆ బంగార కిరీటం 6 నెలలు మన గురువుగారి పైన ఉంటుంది. అది 6 నెలల తర్వాత అక్కడ ఊఖ్యమఠంలో గద్దె స్థలంలో గురువుగారు కూర్చొని అదే కిరీటం 6 నెలలు కేదారేశ్వర స్వామివారికి అర్పణం చేస్తారు శివుడు గురువుగారు. అది అందుకే ఆ గురువుగారికి బులంద్ కేదార్నాథ్ అంటున్నాం. ఆ కేదార్నాథ్ ఎవరితో మాట్లాడరు. ఎవరితో? కేదార్నాథుడు స్వయం శివలింగం ఎవరితో మాట్లాడరు. మీరు మాట్లాడే ప్రత్యక్షంగా శివుడు అంటే మన గురువుగారు. అందుకే అక్కడ గురువుగారికి బులంద్ కేదార్నాథ్ అంటున్నాం. మాట్లాడే శివుడు అనే ప్రత్యేకం ఉంది అక్కడ. అందుకే ఆ కిరీటం సాయంత్రం ఆరతి అవుతుంది కదా, ఆ సమయంలో విశేష అలంకారం చేసి శివలింగానికి ఆ కిరీటం శివలింగాన్ని పైన ధారణం చేస్తారు. ప్రతిరోజు అక్కడ శివలింగం పైన 2-3 గంటలు శివలింగం మీదనే ధారణం చేస్తారు ప్రతిరోజు 6 నెలల పాటు. 6 నెలల తర్వాత ఎప్పుడైతే దేవస్థానం క్లోజ్ చేస్తామో అదే కిరీటం పంచముఖ విగ్రహం అది ఉంటే పల్లెకి ఉంటుంది కదా, పంచముఖ విగ్రహం పైన ధారణం చేసి కింద ఉఖిమఠం వచ్చిన తర్వాత ఆ గద్దె పైన కూర్చొని అదే కిరీటం మన గురువుగారి పైన 6 నెలలు ధర్మ ప్రచారంలో గురువుగారు పెట్టుకొని వాళ్ళు తిరుగుతుంటారు ధర్మ ప్రచారంలో. ఇది విశిష్టం అంటే కేదార్నాథ్లో. అంటే రాత్రిపూట కూడా పూజలు చేస్తారు, అర్ధరాత్రుల వేళ, అమావాస్య వేళ అని విన్నాం. విశేష ఉంటుంది కదా అక్కడ, విశేష పూజ ఉంటారు ప్రతిరోజు. విశేష పూజలు అంటే మన ఆరతి అయిన తర్వాత బాల్భోగం పెడతాం. బాల్భోగం అయిన తర్వాత విశేష పూజలు నెరవేరుతాయి. విశేష పూజలు అంటే ఏం చేస్తారో తెలుసుకోవచ్చు? విశేష పూజలు అంటే రుద్రాభిషేకం, షోడశోపచార, మహాభిషేకం, ఇట్లా వేరే వేరే ఉంటాయి. ఇవన్నీ అంటే 11 సమయంలో, అర్ధరాత్రి సమయంలో అంటే టైమింగ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 10 గంటల తర్వాత స్టార్ట్ అవుతాయి విశేష పూజలు, ఒక్కొక్కసారి 2 గంటల తర్వాత స్టార్ట్ అవుతాయి. టికెట్లు బుక్ చేస్తారు ఆన్లైన్ లోపల కొన్ని మంది విశేష పూజలు, కొన్ని మంది అక్కడ బుక్లో చేస్తారు ఆఫీస్లో. అది విశేష పూజలు తర్వాత జరుగుతుంటాయి రాత్రి అంతా. మొత్తంగా పూజలు 24 గంటలు తెరిచి ఉంటుంది కేదార్నాథ్. ఎక్కువ తక్కువ అంటే అన్ని ఎంత పబ్లిక్ ఎక్కువ వస్తారో అంత స్టార్ట్ ఉంటుంది. మరి స్వామికి కాస్త అంటే మామూలుగా మనకి ఏ దేవుడికైనా కూడా కాస్త రెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం కదా, అలా మనం అనుకుంటాం కానీ శివునికి అవసరం లేదు కదా రెస్ట్. శివుడు ఎప్పుడూ రెస్ట్ చేయడు, విశ్రాంతిలో ఉంటాడు. విశ్రాంతిలో ఉంటే ఇంక సృష్టి ఏమవుతుందో తెలియదు. శివునికి మనం అనుకుంటాం కానీ ఆయననే సృష్టికర్త. ఆయన ఒక్క నిమిషం కళ్ళు మూస్తే మనకి ఇది మొత్తం సృష్టి ఏమవుతుందో ఎవరికి తెలియదు. అందుకే మనం అనుకుంటాం, మనం ఒక భావన మనం. కానీ శివుడు ఎప్పుడూ సుఖంగా ఉండలేడు. అన్ని సర్వే జన సుఖినో భవంతు, అందరి సుఖం కోరేదే శివుడు. అయితే స్వామి, మీకు కేదార్నాథ్లో ఇలా 24 గంటల పూజలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా, అక్కడ ఉండే అర్చకుల విధి విధానాలు ఎలా ఉంటాయి? మీకుండే నియమాలు, నిబద్ధతలు ఏంటి? నిబంధనలు అంటే అక్కడ ప్రతిరోజు సమయం ఉంటుంది. రుద్రాభిషేకం, మహాభిషేకం అంటే నమక్ అని చమక్, పురుషోక్త, శ్రీసూక్త, శివాష్టోత్తర శతనామౌళి, ఇట్లా వేద లోపల రుద్రాభిషేకం ఉంటుంది. విశేష పూజలు ఉంటుంది. ప్రతి నిత్యం పొద్దున్న నుంచి ధర్మదర్శనం అంటే యాత్రికులకు, భక్తులకు అందరికీ సమానంగా దర్శనం ఉంటుంది. విశేషాలు అంటే సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది విశేష పూజలు, విశేష ఆరతిలు. విశేష ఆరతి సమయంలో 3 గంటలకు దేవస్థానం క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత లోపలంతా క్లీన్ చేసుకుంటారు దేవస్థానం. దాని తర్వాత మన ప్రధాన అర్చకులు ఎవరైనా ఉంటారో అక్కడ దేవస్థానంలో పోతారు. పోయిన తర్వాత దేవునికి నైవేద్యం అర్పిస్తారు. నైవేద్యం అర్పించిన తర్వాత అభిషేకం, రుద్రాభిషేకం చేసిన తర్వాత నైవేద్యం అర్పించిన తర్వాత శివలింగానికి శృంగారం చేస్తాం. మొత్తం పూలమాలతో
బంగారం కిరీటంతో మొత్తం అలంకారం చేసి మన రూమ్కి వచ్చేస్తాం మనం. ఎందుకంటే అక్కడ మనం భోజనమే ఒకటే టైం చేసేది, పొద్దున భోజనం చేయము. స్వామివారికి నైవేద్యం పెట్టందే మనం భోజనం చేసే పరంపర లేదు అక్కడ. శివునికి ఎప్పుడైతే భోజనం అర్పిస్తామో అక్కడ అప్పుడే మనం భోజనం స్వీకారం చేయాలి. ఇట్లా పరంపర ఉంది ముందు. అక్కడ భోజనం స్వీకరించేది ప్రసాదం ఒకటే టైం, సాయంత్రం ఇది. శివుని విశేష పూజలు, రుద్రాభిషేకం, మహాభిషేకం అయిన తర్వాత దేవునికి భోగం నైవేద్యం పెట్టి వచ్చిన తర్వాత మన రూమ్కి వచ్చిన తర్వాత మనం ప్రసాదం తీసుకొని మళ్ళీ తర్వాత ఆరతికి వస్తాం దేవస్థానంలో. విశేష ఆరతి అంటే సాయంత్రం 1:30-2 గంటల విశేష మంగళారతి అవుతుంది అర్ధరాత్రి. దాని తర్వాత స్పెషల్ దర్శనం అయితే స్టార్ట్. లోపల ఎవరికి గర్భగృహంలో ఎవరికి ఇడవరు అప్పుడు. మళ్ళీ అలంకారం తీసిన తర్వాతే మళ్ళీ మనం బాలభోగని మళ్ళీ దేవస్థానంలో వెళ్తాం. దాని తర్వాత బాలభోగ పెట్టిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత బాలభోగ అయితే ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ విశేష పూజలు ఆరంభమవుతాయి. విశేష పూజలు మనం ఉండవు, వేరే వేద పండితులు ఉంటారు, వాళ్ళ విశేష పూజ ఆరంభిస్తారు అక్కడ. ముఖ్యమైన ఆరతులు, ఆ తర్వాత నైవేద్యాలు, అభిషేకాలు అర్ధరాత్రి పూట జరిగే వీటన్నిటికీ మాత్రం మీరు ఉంటారు. అయితే స్వామి అసలు ఆ పరమశివుడిని అంత దగ్గరగా 1 సంవత్సరం పాటు ఉండటం కానివ్వండి, ఆయనకు అర్చన చేయటం కానివ్వండి, అసలు శివుడితో ఉన్నట్టే కదా. మరి మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడ 6 నెలలు గడపాలంటే 6 రోజులు గడిపినట్లు అనిపిస్తుంది మాకు. ఇదే ఒక ప్రమాణం మనకు. ఎందుకంటే 2022 లోపల నేను 2వ కేదార్ మధుమేశ్వర్లు ఉంటాను. 6 నెలల పాటు అక్కడ ఉంటాం. కానీ మనకి ఏమనిపించలేదు, ఇక్కడ ఇంత దూరంలో ఉన్నాం కదా, నెట్వర్క్ లేదు, అక్కడ ఏం లేదు, అక్కడ ఏమనిపించదు శివుని దగ్గర. అక్కడ ఆ భావన రాదు. నేను ఒక్కనే ఉన్నా కదా ఇక్కడ అని. అక్కడ ఒక్కళ్ళే ఉన్నారు. ఒక్కనంటే మిగతా వాళ్ళు ఉంటారు కానీ చాలా తక్కువ. కేదార్నాథ్ ఉన్నట్లు పబ్లిక్ అక్కడ ఎక్కువ ఉండదు మధుమేశ్వర్ లోపల. అయితే ఆ భావనలు రాదు. ఆ పూజ విధి విధానంలో మగ్నం అయిపోతాం అక్కడ. మగ్నమైన తర్వాత ఈ పగలైన తర్వాత రాత్రి అయిన తర్వాత పగలు ఎట్లా వస్తుందో తొందరగా వచ్చేస్తా అప్పుడే. ఆ సమయం తెలియదు అక్కడ. అట్లుంటుంది. ఆ చలి ఏమనిపేది అక్కడ వాతావరణం చూసి ఏమనిపేది అక్కడ అనిపించదు మాకైతే. అనుభవం ఒకటి. ఇప్పుడు ఈ సంవత్సరం కేదార్నాథ్లో ఈ అనుభవం మళ్ళీ వచ్చిన తర్వాత మీకు చెప్తాను. ఇక మధుమేశ్వర్లు ఉంటే అక్కడ అనుభవం చెప్పిన ఎవరంటారు అక్కడ మధుమేశ్వర్ ఎట్లా ఉంటారు మీరు అని అంటుండే. మాకు ఏమనిపేది. 6 నెలలు ఎట్లా గడిపినామో మనకి తెలియదు అక్కడ. అట్లా అయింది. ఇప్పుడు కేదార్నాథ్ ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నా ఈ సంవత్సరం ఎట్లయితే మేము వచ్చిన తర్వాత మీకు చెప్తాం. తప్పకుండా మేము ఎదురు చూస్తూ ఉంటాము. అయితే కేదార్నాథ్ విషయానికి వస్తే మనం ఎట్లా అయితే అక్కడ ఎక్కువగా ప్రళయాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. కొంతమంది అంటూ ఉంటారు పరమశివుడు స్వయంగా వెలసిన ప్రదేశం అది, అక్కడే ఆయన నడియాడుతూ ఉంటారు, అలాంటి చోట ప్రళయాలు రావటం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటారు. వీళ్ళకి సమాధానం ఏం చెప్తారు గురువు గారు? సమాధానం అంటే మన భారతీయ సంస్కృతి ఏముందంటే మంచి నడక, శుద్ధ భావన ఇవి ఉండాలి. మనం యాత్రలో పోతాము, చెప్పడానికి యాత్ర, చేసేది మరొకటి. ఎందుకంటే మన సంస్కృతి ఏముంది, భారతీయ సంస్కృతి అన్ని దేశాల కన్నా మన భారతదేశం ఎందుకు ముంగట్టున్నదంటే మన సంస్కృతి, సంస్కారం, పరంపర దీని గురించే ప్రాముఖ్యత ఉందనే మన భారతదేశం విశిష్ట ఉంది. అవును. మిగతా దేశాల్లో ఏం దొరకాయి మీకు? ఆస్థ అనేది దేవుని మీద ఆస్థ ఉన్నదే మన భారతదేశం. అది ఉంచుకుంటే మనకు ఇదన్నీ ఏం కష్టాలు ఏవి రావు. మనకి ఆరాం మంచిగా కష్టాలు వద్దు, సుఖంగా ఉంచాలంటే మీకు దేవునికి ఎవరు జ్ఞాపకం చేయరు. ఇంత పెద్ద శరీరం మనకు శివుడు ఇచ్చిండు, కళ్ళు ఇచ్చిండు, చెవులు ఇచ్చిండు, నోరు ఇచ్చిండు, చేయిలు ఇచ్చిండు. మనం చేసే ఎందుకు ఇచ్చిండు? మంచి పని చేయాలి, మంచి సంస్కారం, పూజ, జపం, తపం చేయాలంటే ఈ నోరు ఇచ్చిండు. కానీ ఇవి చేయం మేము, ఏదేదో మాట్లాడతాం కానీ శివుని నామస్మరణ చాలా తక్కువ చేస్తాం. కేదార్ అంటేనే కే అంటేనే స్వర్గం, దార్ అంటేనే దర్వాజా, స్వర్గం యొక్క దర్వాజా అంటేనే కేదార్నాథ్. ఎందుకంటే సాక్షాత్ స్వర్గారోహణకి పంచపాండవులు పోయిందే అక్కడ హిమాలయం నుంచి, శివుడు దర్శనం ఇచ్చిందే అక్కడ. సృష్టి అంటే శివుడు, శివుడు అంటే సృష్టి, సృష్టి వేరే లేదు ఇక. అందుకే మన భావనలో శుద్ధతో మనం పని చేస్తే ఇలాంటి పనులు ఏవి కావు. ఇక్కడ వచ్చేసి ఏమేమో చేసుకుంటే అనాహుతులు చేసుకుంటే ఈ ప్రళయం వచ్చేది తప్పదు. ఇది శివుని కంటే అందరికీ ఎందుకు శివుడు అంటే
భోలా భీ హై భాలా భీ హై. శివుడు మంచోళ్ళకు మంచిగా ఉన్నాడు. ఆ సమయం వస్తే ప్రళయం చేసి చూస్తాడు. అవును, లయకారకుడు. లయకారకుడు మరి చేసేదాకా మళ్ళీ శివుడు జ్ఞాపకం రాడు. మరి కొంచెం లయ చేసిన తర్వాత ఏమో తప్పు చేసినామని ఒక భావన వస్తుంది. చేసిన వాళ్ళకి వస్తుంది కానీ చేయని వాళ్ళకి వస్తుంది. కరెక్టే. మరి భారతదేశం మనకు సృష్టి ఏదో ఒకటి కారణంగానే మనం ఉంటాం. అదేది సాధు సంతులు చేసిన పుణ్యమే, వాళ్ళ తపస్సు చేసిన పుణ్యమే మనకు పనికిస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు కొంచెం రక్షణ చేస్తుంది కదా, వాళ్ళు చేసిన త్యాగమే. త్యాగాన్ పశు పాషాణ పూజతి. త్యాగంలో పశు మరియు రౌతు పూజనీయ అంటారు. అవి త్యాగం చేస్తాయి కదా పశువు. ఇప్పుడు ఆవు త్యాగం చేస్తుంది, అప్పుడు పాలు మేము తాగుతాం. అదే తాగుతుంటే మనం ఎట్లా తీసుకుంటాం? కరెక్ట్. ఎట్లా చెప్తారు. అందుకే శుద్ధ భావన కావాలి. నిశ్చితాత్మ సుఖోదయం. మనం శరీరం, మన చిత్తం, మన మనసు ఏకాగ్రత చేయాలి. చేసుకొని సప్తకోటేషు మంత్రేషు మంత్ర పంచాక్షర మహాన్. 7 కోటి మంత్రాల్లో పంచాక్షర మంత్రి శ్రేష్టం ఉంది. నమశివాయ నమశివాయ. ఈ మంత్రాలు జపించుకొని ప్రతినిత్యం శుచిర్భూతమై మనం శివుని నామస్మరణ చేస్తే ఈ ప్రళయం రాదు, ఏ బాధలు రావు నేను చెప్తాను. చాలా బాగా చెప్పారు గురు. అండ్ శివుడు కళ్యాణకారుడు. శివుడు అంటే కళ్యాణకారకుడు. అకళ్యాణం ఎక్కడ చేయడు, అందరికీ కళ్యాణమే భావిస్తాడు. ఇక మనం చేసే పనిలో మనకు వస్తుంది. అయితే గురుగారు, కేదార్నాథ్లో మాకు అంటే చాలామందికి ఒకటి కేదార్నాథ్ టెంపుల్ మాత్రమే తెలుసు. ఇంకేవో చుట్టుపక్కల చాలా ఉండి ఉంటాయి. ఎప్పుడైనా ఒక చోట ఒక స్వామి ఉన్నారు అంటే చుట్టుపక్కల కూడా చాలా విశిష్టలతో కూడిన ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు ఉంటాయి. కేదార్నాథ్లో అలా ఇప్పటి వరకు గోప్యంగా ఉన్న ప్రదేశాలు ఏంటి? ప్రదేశాలు అంటే మొత్తం ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమి. ఎక్కడ పోతే అక్కడ దేవతలు నిలిచిన భూమి అది. అందుకే ఉత్తరాఖండ్కు దేవభూమి అంటారు. ఏ భూమికి ఇప్పుడు భారతదేశం అంటుండొచ్చు, కానీ ఆ ఉత్తరాఖండ్ భూమికి ఏమంటారు? దేవభూమి అంటారు. దేవతల మొత్తం నిలిచింది అక్కడ హిమాలయ లోపలే. శివుని పెండ్లి అయింది అక్కడనే, పార్వతి అనుష్ఠానం చేసింది అక్కడే, నిశుంభల మర్దన చేసింది కాళీ రూపం తీసుకొని. ఆ కాళీ మఠం బి అక్కడ హిమాలయ లోపలనే. కార్తీక స్వామి తపస్సు చేసింది హిమాలయనే. మొత్తం దేవతల వాసన నివసించింది హిమాలయ రూపం. అందుకే ఆ భూమికి దేవభూమి అంటారు. అందుకే హరిద్వార్కి కూడా హరద్వార్ అంటే శివుని ద్వారం. హరిద్వారం బయలుదేరితే మొత్తం శివుని ద్వారం. అక్కడ మొత్తం ఎక్కడ చూస్తే దేవస్థానాలు, ఎక్కడ చూస్తే దేవతలే. అందుకే దేవభూమి అంటారు. ఒకసారి కేదార్నాథ్ వెళ్ళొస్తే మనది పునర్జన్మ అని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి తప్పులు చేస్తారు. తెలిసి తెలియని తప్పులన్నీ ఈ పవిత్ర క్షేత్రం, పుణ్యక్షేత్రం, శైవ పరంపరలో కేదార్నాథ్ యాత్ర అంటేనే విశిష్టత ఉంది. అక్కడ వచ్చి ఒకసారి కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే, శిఖరం దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని చెప్తారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వర్గానికి ద్వారమై ఉండొచ్చు, పునర్జన్మ లాంటిది ఒక్కసారి ఆ పరమశివుడి చూపు మన మీద పడితే నిజంగా మీరు అన్నట్టుగా పునర్జన్మే. అయితే అక్కడ మీరు ఇందాకే చెప్పారు అమ్మవారు కాళీమాత రూపంలో అక్కడే ఉన్నారు అనేసి. అది ఎక్కడ ఆ విషయం చెప్తారా? అక్కడ హిమాలయ లోపలనే మన ఊఖీమఠం, గుప్తకాశి మధ్యలో కాళీమఠం ఉంది. సాక్షాత్ కాళీ అంటే మహాపార్వతిని, లక్ష్మి అంటే పార్వతిని, సరస్వతి అంటే పార్వతిని. ఎందుకంటే రూపాలు అనేకులు ఉన్నాయి. వేరే వేరే రూపంలో నిశుంభ మర్దన అంటే సంహారం చేసింది అక్కడనే కాళీమఠం లోపల. నాలుక పెద్దగా చేసి ప్రతి ఒక్క రక్తంది ఊరం నాలుకతో సాఫ్ చేసుకుంటా ఆ నిశుంభ మర్దనం చేసింది అక్కడ కాళీమఠంలో ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం ప్రతిరోజు అక్కడ పూజ జరగదు. శ్రీయంత్రం ఉంటుంది అక్కడ పైన. ప్రతిరోజు శ్రీయంత్రాన్ని పూజ అవుతుంది. కానీ మూర్తి పూజ నవరాత్రి లోపలనే కాలరాత్రి రోజే విశేష పూజలు నెరవేరుతాయి అక్కడ. ఇంకా మిగతా రోజులలో రోజు యంత్రం ఉంది పైన, యంత్రానికి పూజ చేస్తారు. అది కాలరాత్రి రోజే, ఆ రోజు రాత్రినే విశేష మూర్తి పూజ అవుతుంది అక్కడ దేవిది. అది విశిష్టం అక్కడ. ఏ బాధలు ఏ సంకటాలు వస్తే అక్కడ వచ్చి ఒక్కొక్కసారి దర్శించుకుంటే అన్ని విఘ్నం దూరం అవుతాయని చెప్తారు అక్కడ కాళీమఠంలో కూడా. ఆ కాళీమాతను దర్శించుకుంటే చాలామంది అక్కడ
మన గ్రామ దేవతలాగానే ప్రతి ఒక్కరు పోయి అక్కడ ప్రత్యక్షంగా పూజలు నెరవేరుస్తారు అక్కడ నవరాత్రి సమయంలో అయితే పెద్ద ఎత్తున వస్తారు. మరి మిగతా సమయంలో అందరు పోయి దర్శించుకుంటారు. ఏ వాహనం తీసుకొస్తే పెండ్లి అయితే ప్రతి ఒక్కరు అక్కడ కాళీమాతను దర్శించుకొని ముంగడి కార్యక్రమం చేస్తారు అక్కడ. ఓకే గురువుగారు, అయితే ఇంకొక విషయం చాలామంది అడుగుతూ ఉంటారు, కేదార్నాథ్ స్వామి వారికి నైవేద్యాలుగా ఏం పెడుతూ ఉంటారు అనేది చాలామందికి తెలియని విషయం. నైవేద్యాలు అంటే అక్కడ పెట్టేదే అన్నం, ఎప్పుడు సిరా, ఎప్పుడు ఖీర్ అంటారు, పాశం అంటారు కదా, అవి విశేషంగా చేస్తుంటారు. అవి మిగతా అంటే ఎంచో పంచపక్వాలు చేయవచ్చు, గది ముందు నుంచి పరంపర ఏమొచ్చిందో అవే నైవేద్యం చూపిస్తాం అక్కడ. అట్లా ఎన్నో రకాలుగా చేయవచ్చు, కానీ ముందు నుంచి పరంపర ఉంది ఒకటి. అక్కడ లేవని లేదు, ఒక సమయం అయితే ఏమీ లేకుండా అక్కడ ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, కానీ సౌకర్యాలు ఉందని ఏదో ఒకటి చేయడానికి రాదు అక్కడ. ముందు నుంచి పరంపర యుగాల నుంచి ఉంది, ఇప్పటి నుంచి కదా, యుగాల నుంచి ఏ పరంపర వచ్చిందో అదే ప్రకారమే అక్కడ నైవేద్యం అర్పించాం. ప్రతి పూట అదే, ప్రతి పూట 2 టైంలో. ఓకే, ఇప్పుడు బాల్భోగులు అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, విశేష మహాభోగ నైవేద్యంలో అంటే ఖీరు, సిరా, అన్నం చేస్తుంటాం. ఓకే, అయితే గురువుగారు హిమాలయాల విషయం దగ్గరకు వచ్చినా కూడా శివతత్వానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. అసలు శివుడు హిమాలయాల్లోనే ఉంటారు అని అంటూ ఉంటారు. వాటి విషయాలు మీ గురువుగారి ద్వారా కానివ్వండి, అక్కడ ఉన్న పూజారుల ద్వారా కానివ్వండి, ఇంకేదైనా ద్వారా మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా హిమాలయాల గురించి? హిమాలయాలు మొత్తం కేదార్నాథ్ 4 ధామాలు ఉండేది హిమాలయ లోపల. అవును, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. అవును, ఋషికేశ్ ప్రారంభమైతే మొత్తం హిమాలయని అక్కడ. హిమాలయ శివుని సృష్టికర్త అయినడు. ఎప్పుడు ఆ వాతావరణం ఎట్లా చేస్తాడో ఆ శివునికి తెలుసు. అట్లా ఎప్పుడు బర్ఫ్ పడుతుంది, ఎప్పుడు వర్షం వస్తుంది, అక్కడ ఎంత కష్టం ఉందో అంత ఆనందం ఉంది కేదార్నాథ్లో. ఇప్పుడు ఇక్కడ కూర్చొని కేదార్ ఎట్లా పోలే, ఎంత బర్ఫ్ ఉంటుంది, వర్షం ఉంటుంది, ఇక్కడ మనం అనుకుంటాం, కానీ అక్కడ పోయిన తర్వాత ఆ ఆనందం వేరే, ఆ భావనలు వస్తాయి అక్కడ. ఎందుకంటే సుఖశ్చానంతరం దుఃఖం, దుఃఖశ్చానంతరం సుఖం, సుఖం తర్వాత దుఃఖం వస్తుంట, దుఃఖం తర్వాత సుఖం వస్తుంట. అంటే ఇటు పోయేదాకా దుఃఖం అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది మీకు కేదార్నాథ్ పోయిన. అక్కడ పోయిన హిమాలయాలో అక్కడ బర్ఫ్, ఆ దేవస్థానం చూసిన తర్వాత అక్కడ ఆ ఆనంద భాష్పాలే వేరుంటాయి అక్కడ కేదార్నాథ్లో, హిమాలయ. అందుకే హిమాలయ అంటారు. అయితే హిమాలయాలలో ముఖ్యంగా శివుడు ఉండే ప్రదేశంలో కానివ్వండి, కైలాస పర్వతం దగ్గర కానివ్వండి, మనకి టైం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఒక రోజు గడిపితే అక్కడ 15 రోజులు, వారం రోజులు గడిపినట్టు అని సైంటిస్టులు కూడా చెప్పినట్టుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. వీటి గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? సైంటిస్టులు అంటే వాళ్ళు సంశోధన చేస్తుంటారు, వాళ్ళ విషయాలే వేరు. ఇప్పుడు మనం తెలిసిన పూజ విధానం గురించి, అక్కడ ఉండే ఇది గురించి చెప్పవచ్చుగా. ఈ సైన్స్ టెక్నాలజీ అంటే వాళ్ళ పనినే అది. సంశోధన చేసేదే వేరే, మన సంశోధన అంటే మన శివుడే సంశోధన మనది. అంటే కైలాస పర్వతం గురించి, కైలాస పర్వతం గురించి వేరే ఉంది అక్కడ, మనకు అంత ఐడియా లేదు అక్కడ. మన కేదార్నాథ్ గురించి అంటే మనకు కొంచెం ఇది ఉంటుంది. కైలాస పర్వతం అంటే చాలా పరిక్రమ చేయబడుతుంది, ఆ సమయం వేరే, అక్కడ దర్శనాలు వేరే, అట్లా. గురుగారు, మరి శివతత్వం అనే విషయం గురించి ఒక్క మాటలో మీరు చెప్పాలి అంటే శివతత్వాన్ని ఏమని చెప్తారు అందరికీ అర్థమయ్యే విధంగా? అర్థం ఏంటంటే ఇప్పుడు మన ఎందుకు చెప్తారో, అన్ని దేవతలో శివుడు శ్రేష్ఠుడు. శివే భక్తి, శివే భక్తి, శివే భక్తిర్భవే భవేత్, అన్యతాం శరణాం నాస్తి, త్వమేవం శరణం నమ. ఈ శివుని స్మరిస్తే, ఈ శివుని పూజిస్తే, 33 కోట్ల దేవతలు పూజిస్తే ఎంత పుణ్యం దొరుకుతుందో, ఈ ఒక శివునికి స్మరిస్తేనే అంత పుణ్యం ప్రాప్తిస్తుంది. అది విడిచి మనం ఆ దేవుడు ఈ దేవుడు అనుకుంటాం మేము. అన్ని దేవుని కన్నా దేవుళ్ళే వేరే. దాంట్లో శివునికి నామస్మరణం, శివుని స్మరణం, శివుని పూజ చేస్తే అన్ని దేవతలు వచ్చేస్తారు దాంట్లోనే. ఎందుకంటే శివుని కన్నా పెద్ద ఎవరు లేరు. విష్ణు భగవానుడు కానీ, ఆంజనేయుడు కానీ అందరు వాళ్ళ దాంట్లో వచ్చేస్తారు. వాళ్ళకి నామస్మరణ చేయొద్దని అట్లేదు, కానీ దేవాది దేవతల కన్నా మహాదేవుడు. అందుకే అందరికి దేవతలు అంటారు. ఈ శివునికి
మహాదేవుడు అంటారు. కరెక్టే. నీలకంఠుడు అనేక నామాలున్నాయి శివునికి. అవును. అయితే రుద్రాక్షలకి కూడా ఎంతో విశిష్టత ఉంది. మీరు కూడా కేదార్నాథ్లో ప్రతి నిత్యం రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. ఈ రుద్రాక్షల గురించి ఒకసారి తెలియచేయండి. రుద్రాభిషేకం అంటే నమక్ అని చెంపకుంటుంది. దాంట్లో 11 అనువాకులు ఉంటాయి. దీంట్లో 11 అనువాకులు ఉంటాయి. దాంట్లో మొత్తం శివుని వర్ణనం ఉంది అక్కడ. అంటే ఎలా ఒకసారి చెప్తారు? నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే భావుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమ శివం బభూవతే ధనుః, శివా శరవ్యాయ తవ తయానో రుద్రముడయ, యాతే రుద్ర శివా తనూరఘోర పాపకాశిని, తయా నస్తున్వా శంతమయా గిరిశంతా బిచాకషి, యామీశం గిరిశంత హస్తే బిభర్షస్తవే, శివాంగిరి త్రతాంకురు మాయి గుంసి పురుషం జగత్, శివేన వచసాత్వా గిరిశాచ వదామసి, యథా నస్సర్వమిజ్జగద యక్ష్మాగ్ం సుమనా అసత, అద్య వోచద దివక్త ప్రథమో దైవ్యోభిషక, అహి గుంచ సర్వాన్ జంబయంత సర్వాశ్చ యాత్తు ధాన్య, అసోయస్తామ్రో అరుణ ఉత బభ్రు సుమంగళ, ఏ చే మాగ్ం రుద్ర అభితో దిక్షో, శ్రితాసహస్రశో వైశాగ్ం హేడ ఈమహే, అసోయో వసర్పతి నీలగ్రీవో విలోహిత, ఉతైన్యం గోపా అదృశ్యన్ నదృశ్యన్ నుదార్య, ఉతైన్యం విశ్వా భూతాని సదృష్టో మృడయాతిన, నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే, అథోయే అస్య సత్వానో హంత్యభ్యో కరం నమః, ప్రముంచ ధన్వనస్తముభయోరార్త్నియోర్జాం, యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వప, అవతత్య ధనస్వాగ్ం సహస్రాక్షశతేషుదే, నిశీర్య శల్యానా ముఖా శివో నస్సు మనాభవ, విజ్జం ధను కపర్ధినో విశల్యో బాణవాగ్ముత, అనేసన్నశేషవ ఆభుహ్రశ్య నిషంగది, యాతే హేతిర్మీడుష్టమహస్తే బభూవతే ధనో, తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయ పరిభుజ, నమస్తే అస్త్వా యుధాయ నాతతాయ దృష్ణవే, ఉభాభ్యాం ముతతే నమో భావుభ్యాం తవదన్వనే, పరితే ధన్వనో హేతిరస్మాన్ రుణక్తు విశ్వతః, అతో యశుదిస్తవారే అస్మన్నిదేహితం, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. త్ర్యంబకేశ్వరుడు అంటేనే ఆయననే. అవును. నీలకంఠుడు అంటేనే ఆయనని. నీలకంఠ ఎందుకంటే మనం సముద్రమంతం చేసే సమయంలో ఏదైతే మంచి చేస్తామో మనం నేను చేసిన అంటాం. ఏదైనా చెడు అయితే నువ్వు చేసా. అలాగే సముద్రమంతరం ఆ సమయంలో అమృత కడ వస్తుంది. అందరికీ కావాలి. అందరి అమృతం అంటే అందరు కావాలి. దేవతలు అందరు వెనుకబడ్డారు. వెనుకబడ్డప్పుడే అప్పుడు నాది నీది అన్నప్పుడు ఏమవుతుంది? నీది కాదు నాది కాదు ఏమవుతుంది? వేరే వాళ్ళ పాలవుతుంది అంటారు. అట్లా 4 బిందులు భూలోకంలో పడ్డాయి అప్పుడు దేవతలు జగడమాడేటప్పుడు. అందుకే అప్పుడు సముద్రమంతరం ఆయా సమయంలో అమృతం వస్తే నాది నీది అన్నారు. అప్పుడు 4 బిందులు కింద పడ్డాయి భూలోకంలో. అందుకే అక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి ఏమైతే కుంభమేళం అవుతుంది. అందుకని అమృత బిందులు ఆడ పడ్డాయని. అందుకే అక్కడ మన శరీరం, ఎందుకంటే మన శరీరం 3 ప్రకారాలు ఉన్నాయి. స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర. అలాగే 3 మాహ్యముల, కార్మికముల, ఆణవముల, మాహ్యముల, కార్మికముల. మన విషయవాసన నిండి ఉంటాయి. ఆణవములు అంటే అణువును రూపంలో మన శరీరం పైన కూర్చుంటుంది. దోషం అంటే అవి మేము కడుక్కోవచ్చు రోజు స్నానం చేసి. మాహ్యమల, కార్మికమల మన శరీరంలో విషయవాసన నుంచి కామ, క్రోధ, మద, మత్సర, దమ, అహంకారంలో నిండి ఉంటాయి. అవి ఎట్లా కడుక్కుంటారు? మేము కడుక్కొని రాదు. తీర్థం అని ప్రసాదం, దాంతో కడుక్కుంటాం. మేము దర్శనం నుంచి కడుక్కుంటాం. అలాగే అమృత బిందులు 4 పడ్డాయి కదా. 12 సంవత్సరాలు ఒకసారి కుంభమేళం అవుతుంది. అదే దాని తర్వాత సముద్రమంతరం చేసేటప్పుడు విషం వస్తుంది కడవల. అప్పుడు దేవతలన్నీ వెనక జరుగుతుంటారు.
కానీ అందరు దేవతలు మంచి పని చేయడం మాది మాది అని ముంగుడు వస్తారు. కానీ ఒకటే దేవుడు దయామయుడు పరమశివుడు. ఆయన ఆ విషయం సొంతం ఆయన తాకుతాడు. కానీ లోపల తాకితే పోయి సృష్టి ఏమవుతుందో తెలియదు, బయట పెడితే సృష్టి ఏమవుతుందో తెలియదు. అప్పుడు శివుడు ఏం చేసిండు, కంఠంలో పెట్టుకున్నాడు. అప్పుడే శివునికి నీలకంఠ అని పేరు వచ్చింది. అలాగే శివుని పని ఉంది, ఇది ఒకటే ప్రమాణం. అదే పని వేరే దేవతలు ఎవరు చేయరు. ఏ సంకటం విఘ్నం వస్తేనే దాని పరిహారం చేసేటైనా శివుడే. ఆయన స్మరణం, ఆయన పూజ నచ్చితే అన్నీ మన పుట్టిన 84 జీవరాశి లోపల మన మనుష్యుడుగా పుట్టినందుకు మన జీవనం సార్థకమవుతుంది. లేకపోతే నిస్వార్థం. పేరు తర్వాత మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ పుడతను ఉండాలి పడితే, మళ్ళీ చస్తను ఉండాలి పడితే, మళ్ళీ పుడతను ఉండాలి పడుతుంది. అందుకే మరి వద్దు ఇది సంసారం. ఒకటేసారి జీవనం ముక్తి కావాలంటే బోల్నాథ్ శివుని స్మరణం చేయండి, ఆయన పుణ్యక్షేత్రాలకు పోండి. ఎందుకంటే తెలిసి తెలియని తప్పులన్నీ తొలగిపోవాలంటే ఆయన క్షేత్రాలు పోయిన తర్వాతనే. ఇక్కడ కూర్చుంటే మనకు అన్నీ తొలగిపోవు. అందుకే ఆ పుణ్యక్షేత్రాలు పోవాలి పడుతుంది. అయితే గురువుగారు కుంభమేళా గురించి చెప్పారు కదండి, 12 సంవత్సరాలకు ఒకసారి. మీరు కుంభమేళాకి వెళ్ళి ఉంటారు కదా? వెళ్ళింటారు కదా, పోవడం అక్కడికి. హరిద్వార్లో కుంభమేళా అవుతుంది, నాసిక్లో త్రయంబకేశ్వర్లో అవుతుంది. అవును. కానీ అంత వీడి లోపల మనకు కుంభమేళా స్నానం చేసేది మనం వీరశైవ జంగములకే ప్రాధాన్యం ఉంది. ముందు స్నానం చేసేది పరంపరలో. మరి వెళ్ళలేదు? వెళ్తారు, గురుగారు వెళ్ళింటారు చాలా. కుంభమేళాలో కాశీ జగద్గురు, కేదార్ జగద్గురు వెళ్తుంటారు పెద్ద పెద్ద గురుగారు. ఓకే, మీరు ఎప్పుడు వెళ్తున్నారు? అయితే మన సమయం వస్తే మనం వెళ్తాం. ఇక మనం ఆ టైంలో మనము ఎక్కడ సేవలు ఉంటే పైన పోనీకి రాదు, కిందకి ఫ్రీగా ఉంటే పోవచ్చు వాడికి. అట్లా ప్రతి ఒక్కసారి హరిద్వార్ నుంచి పోతాం మేము. గంగా స్నానం అయితే చేసి ఇస్తాం. అదే కదా కుంభమేళా ఉంది స్వయంగా గంగా నది. కరెక్ట్. గంగా పుట్టింది హిమాలయం నుంచి. అవును. అదే గంగా కిందికి వస్తుంది. అవును. ఇక మనం శివుని ఎప్పుడు ఉంటే శివుడే మన దగ్గర ఉన్నాడు. శివుని సేవలు ఉన్నప్పుడు గంగా ఆటోమేటిక్గా వచ్చేస్తాం మన దగ్గర. అవునవునవును. గురువుగారు, శివుడు అంటే ఎవరైనా అంటే మనుషుల్ని మాత్రమే ఉద్ధరించేవాడు కాదు, భూత ప్రేతాత్మలను ప్రతి ఒక్క జీవరాశికి మేలు కోరేవాడే శివుడు. మీరు ఇందాక చెప్పారు కదండి, అంటే మనకి 3 కర్మ శరీరం, అలాగే స్థూల సూక్ష్మ కారణ. కరెక్ట్. 3 శరీరాలు ఉన్నాయి. అన్ని శరీరాలని ఉద్ధరించగలిగిన వాడు శివుడే. ఆ తత్వాల గురించి ఒకసారి. శివునికి అంటారు పంచముఖ పరమేశ్వరుడు అంటారు. ఎందుకు 5 ముఖాలు. సద్యో జాత వామదేవ అఘోర ఈశాన్య. ఎందుకంటే శివునికి పంచతత్వాలు ఉన్నాయి, పంచగోత్రాలు ఉన్నాయి. వీర, నంది, భృంగి, వృషభ, స్కంద, ఇలా 5 గోత్రాలు ఉన్నాయి. 5 పీఠాలు ఉన్నాయి, అంటే ధర్మపీఠాలు. రంభాపురి, ఉజ్జయిని, కేదార, శ్రీశైల, కాశీ, ఇలా 5 పీఠాలు ఉన్నాయి. 5 పీఠంలో ఈ ప్రాముఖ్యతంగా వాళ్ళ శాఖామఠాలు వేరే ఉంటాయి. ఇట్లా పరంపర ఉంది వీరశైవ పరంపరలో. 5 పీఠంలోనే 3వ పీఠం అంటే హిమవత్ కేదార వైరాగ్య పీఠం. అక్కడ పీఠాధిపతులు అంటే మన కేదార్నాథ్ జగద్గురువులే. అక్కడ ఉత్తర భారత్లో రావల్జీ అంటారు. రావల్జీ అంటే రాజ్గురు, జగద్గురు అంటే ధర్మగురు. ఇలా పరంపర ఉంది. అయితే 6 నెలల పాటు అక్కడ పూజలు చేసి శివుడి సన్నిధిలో ఉన్న తర్వాత మిగతా 6 నెలలు ఆ 5 పుణ్యస్థలాలలో పూజలు చేసే పూజారులందరూ ఏం చేస్తుంటారు? అంటే 5గురు పూజారులు ఉంటాం కదా మేము. ప్రతి సంవత్సరానికి శివరాత్రిలో మన సేవలు చేంజ్ అవుతుంటాయి. కేదార్నాథ్లో ఉన్న వాళ్ళు అతిరిక్తులు ఉంటారు. అతిరిక్తి అంటే ఎక్స్ట్రా లోపల. కేదార్నాథ్ డ్యూటీ ఎవరు సేవ చేసి వస్తారు కదా, వాళ్ళు 6 నెలల తర్వాత ఆయన తర్వాత అతిరిక్త సేవలు ఉంటారు. అంటే ఊక్యమఠంలోనే. ముఖ్యమఠం అంటే కింద ఊక్యమఠం అంటే పంచకేదార్ గద్య స్థలం. అంటే 6 నెలలు క్లోజ్ అయిన తర్వాత పూజలు ఎక్కడ నెరవేరుతాయో ఊక్యమఠం ఓంకారేశ్వర టెంపుల్ లోపల అక్కడే ఉంటాం అందరం. గుప్త కాశీ పూజ చేసేటోళ్ళు 12 నెలలు అక్కడే ఉంటారు వాళ్ళు. ఊక్యమఠం ఓంకారేశ్వర టెంపుల్లో దేవస్థానంలో పూజ చేసేటోళ్ళు 12 నెలలు ఆడనే ఉంటారు. కానీ క్లోజ్ అయ్యేదే కేదార్నాథ్ మధుమేశ్వర్లు. అక్కడ 6 నెలలు క్లోజ్ అయిన తర్వాత అక్కడ చేసిన శివ పూజారులు ఇక్కడ ఊక్యమఠం లోపలనే ఉంటారు. వాళ్ళకి 6 నెలలు సతతంగా పూజ, రుద్రాభిషేకం, మహాభిషేకం, నిత్య నియమాలు ఏమున్నాయో ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ నెరవేరుతాయి. ఇక్కడ ఊక్యమఠంలో దేవస్థానంలో
ఊఖిమఠం అంటే ఓంకారేశ్వరుడు అక్కడ. అక్కడ ఉజ్జయిని రాజా మహందాతుడు జీవనంలో 60 సంవత్సరాల తర్వాత చవితి అవస్థ అంటారు. అక్కడ 60 సంవత్సరాల తర్వాత మొత్తం వైరాగ్యం వచ్చేస్తుంది. ఈ సంసారంలో ఇల్లు రాజ వైభవం ఏం లేదు. అప్పుడు ఆయనకు వైరాగ్యం వచ్చేది. దీంట్లో ఏం లేదు, నిశ్చిత మనం ఎక్కడానికి పోయి హిమాలయంలో తపశ్చర్య చేయాలని అక్కడ హిమాలయంలో వచ్చేస్తాడు రాజా మహందాతుడు. ఊఖీమఠంలో వైరాగ్యపీఠంలో వచ్చేసి అక్కడ ఒక్క కాలి మీద ఆగి తపశ్చర్య చేస్తాడు రాజా మహందాతుడు. రాజా మహందాతుడు ఉజ్జయిని ఉంటాడు. అక్కడ వచ్చేసి ఒకటే కాలు మీద ఆగి 12 సంవత్సరాలు తపశ్చర్య చేస్తాడు రాజా మహందాతుడు. అప్పుడు శివుడు సాక్షాత్కారుడై అక్కడ శివుడు ఓంకార స్వరూపంలో నిలవేస్తాడు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సాక్షాత్ ఓంకార స్వరూపంలో దర్శనమిస్తాడు శివుడు. అందుకే క్షేత్రానికి ఓంకారేశ్వరుడు అనే పిలుచుకొస్తారు. దాని తర్వాత పంచకేదార్ గద్యస్థలం అంటారు. పంచకేదార్ గద్యస్థలం అంటే కేదారేశ్వర్, మధుమేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్ 5 క్షేత్రాలకు పోయి దర్శనం అందరు చేసుకొని అవకాశం కలగకపోతేవి ఇక్కడ పంచకేదార్ గద్యస్థలం ఊఖీమఠ్ ఓంకారేశ్వరం దేవస్థానం వచ్చి దర్శించుకుంటేవి 5 క్షేత్రాలు దర్శించుకున్నంత పుణ్యం మీకు అక్కడనే ప్రాప్తిస్తుంది ఊఖీమఠం లోపల. ఎందుకంటే 6 నెలల పూజలు నెరవేర్చేదే అక్కడ ఊఖీమఠంలో. అందుకే ఆ క్షేత్రానికి పంచకేదార గద్యస్థలం అంటారు, ఓంకారేశ్వరం టెంపుల్ అంటారు. మళ్ళా ఆ క్షేత్రానికి ఊషామఠం అంటారు. ఊషా అంటే బాణాసురుని బిడ్డ. బాణాసురు రాక్షస వంశస్థుడు, అయితే శివభక్తుడు. ఆయన బిడ్డ ఊషాదేవి. ఊషా అక్కడ మన మఠంలో అక్కడ ముందు స్కూళ్ళు అవి లేకుండే, విద్యాభ్యాసం చేసేదే మఠంలో చేస్తుండే అప్పుడు ముందు. అక్కడ విద్యాభ్యాసం చేస్తాం. అక్కడ మాయారూపి ఆయన ఆమె ఊషాదేవి. ఒకరోజు కలలో కనిపిస్తారు ఒక ఎవరు శ్రీకృష్ణుని మనముడు అనిరుద్ధు. కళలోనే మొత్తం పెళ్లి అయిపోతుంది, ప్రేమ వివాహం అయిపోతుంది. ఆయన చూస్తూ ఆయనతోనే పెళ్లి కావాలంటే స్వప్న కళలో మొత్తం చూసి ఉంటుంది. కానీ మొత్తం కళల పొద్దున చూస్తే అక్కడ ఏముండేది. కానీ అక్కడ ఆయనకు ఎక్కడున్న కనిపెట్టేది చాలా కష్టం కదా. ఆమె ఫ్రెండ్ చిత్రలేఖ ఉంటుంది సఖి. ఆమెకు చెప్తుంది ఎట్లా చూసిన కళలో ఎట్లా ఉండే అని. ఆమె ఎట్లా చెప్తుంటుంది ఉషాదేవి అట్లనే ఆమె చిత్రీకరణ ఇస్తుంది. అప్పుడు ఆమె మాయారూపి. అప్పుడు ఆయన శ్రీకృష్ణ మనముడు ఉంటాడు. కానీ ఆయన వాళ్ళ దేవత వంశలు, శ్రీకృష్ణుడు మనముడు, ఈవుడు రాక్షస వంశలు. కానీ ఆ సమయంలో అసంభవం ఉండే, అసంభవానికి సంభవం చెప్పించారు. అక్కడ వివాహం చెప్పించారు. అక్కడ మాయారూపం నుంచే అక్కడ పలంగా తీసుకొచ్చి మన మఠంలో తీస్తారు అనిరుద్ధుని. అప్పుడు ఆయనవే లేచి చూస్తే ఆమె ఉషాదేవి చూస్తే ఆమెతోనే వివాహం కావాలి, ఆయనవే ఇచ్చి అవుతుంది, ఈమెది ఇచ్చి ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో అక్కడ పీఠాధిపతులు ఆనందలింగ, జ్ఞానలింగ, జగద్దులు ఉంటారు అక్కడ. అప్పుడు వాడు పెళ్లి నెరవేరుస్తారు అక్కడ. అప్పుడు ఇంత పెద్ద పని చేశారంటే గురుదక్షిణ రూపం గురుదక్షిణను ఏం సేవ చేయాలంటే ఆ మఠానికి జీర్ణోద్ధారం చేసేస్తుంది ఉషాదేవి. అప్పుడు ఆ మఠం పేరే ఉషా మఠ హిమోత్కేదార వైరాగ్యపీఠం ఉంటుంది. ఆ మఠం పేరు ఓంకారేశ్వర మందిరం ఉంటుంది, హిమోత్కేదార వైరాగ్యపీఠం. అప్పుడు ఉషాదేవి కట్టించినందుకు ఆ మఠం పేరే ఊషామఠం అని పేరు పడుతుంది. తర్వాత అపభ్రంశ శుక్ల యజుర్వేద అక్కడ షకు ఖ అంటారు, ఊఖామఠ అని పేరు వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఊఖీమఠలాగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు వర్తమానంలో కేదార్పీఠం. అక్కడ 6 నెలలు సతతం 6 నెలల పూజలు అక్కడనే నెరవేరుతుంది ఊఖీమఠ ఓంకారేశ్వర మందిర్ లోపల. అక్కడ క్షేత్రపాల భైరవనాథుడు, వరాహిదేవి, చండికాదేవి, పంచకేదార గద్యస్థలం ఇది అన్నీ దర్శించుకోవచ్చు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఎవరికైతే మనశ్శాంతి ఉండదో అక్కడ నిశ్చితంగా అక్కడ వచ్చి మన భావనలతో శ్రద్ధాభక్తితో దర్శించుకుంటారో వాళ్ళ మనస్సు శాంతి దొరుకుతుంది. అక్కడ ఉన్నంత శాంతి ఎక్కడ దొరకదని మనకు భావన ఓంకారేశ్వర మందిర్ లోపల. అందుకే అక్కడ వచ్చి దర్శించుకుంటేనే పరిపూర్ణ యాత్ర అవుతుంది. అక్కడ రాందే వేరే యాత్ర చేసుకొస్తే పరిపూర్ణ యాత్ర కాదని ఒక నమ్మకం అక్కడ. స్వామి, మీరు ప్రశాంతత అన్నారు. ఇప్పుడున్న కలియుగంలో మనుషులకి దొరకనంత ప్రశాంతత, డబ్బు దొరుకుతోంది, ఆనందం దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి, ప్రశాంతత అనేది మాత్రం లేదు. అలాంటిది శివనామ స్మరణతో, పంచాక్షరి మంత్రంతో ప్రశాంతత, మోక్షం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే
కేదార్నాథ్కి ఎలాంటి మనసుతో రావాలి, అసలు కేదార్నాథ్ యాత్ర మొదలు పెట్టినప్పటి నుండి ఎటువంటి నియమాలను పాటించాలో మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మన శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఉంటేనే అన్ని పనులు అవుతాయి. మన మనసులో ఉండాలి. ఇక్కడ సాక్షాత్ ఇక్కడ శివుడు ఉన్నాడు. మన ఏదో వచ్చి ఇదే గుడి కదా ఇదే అంటే అది భావన రాదు. మన మనసులో మన మనసులో ఉంచుకోవాలి. ఇక్కడ సాక్షాత్ ఇక్కడ శివుడు ఉన్నాడు. అందుకే చెప్తారు 4000 కితాబ్ పడో లేకిన్ 4 బాతోं को మత్ భూలో. ఈ సృష్టిలో శివుడు ఉన్నాడు. ఒక నమ్మకం ఉంటే అప్పుడు మనం శ్రద్ధాభక్తి వెళ్ళచ్చు. ఇక్కడ ఏం లేదంటే ఎట్లా అవును. అది కావాలంటే మనం మనసు నిశ్చిత ఒక జాగాలో ఉండాలి పడుతుంది. మనం ఇక్కడ కూర్చున్నాము కానీ మనసు ఎక్కడెక్కడో ఉరుకుతుంటుంది. అప్పుడు శివుని దర్శనం అయ్యేది చాలా కష్టం. అవును. ప్రత్యక్షంగా కనిపించేదంటే ఇదే లేదు. అంటే ఏదో ఒక శివలింగానికి దర్శించుకోవడం మన భావన కావాలి కదా. అక్కడ మన మనస్సు శరీరం ఒకటే స్థలం నిశ్చిత చేసుకోవాలి పడుతుంది. అప్పుడు మన మనసు ప్రసన్నమవుతుంది. తీసుకుపోతాం. శివుడైతే కనిపించడం మనం ఎన్నో నైవేద్యాలు పండ్లు అన్నీ తీసుకుపోతాం. తీసుకొచ్చి దేవుని ముంగట పెడతాం. దేవుడు తింటాడా? తినడం. అన్నీ మనకేస్తారు. అవును. కానీ మన ఉండే మమకారం తీసేస్తాడు శివుడు. అంటే ఏ వస్తువైనా అడిగితే నాది 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 అంటాం. నాది నాది అనేది అంటే మనం ఇక్కడ కూర్చొని నాది నాది అనేది పోవాలంటే పోదు. అంటే త్యాగం రాదు మన దగ్గర. వైరాగ్యం వస్తేనే అప్పుడు మనం త్యాగం. ఇది మాది ఏం లేదు జీవితంలో, అన్నీ ఏది కాదు మాది. ఎందుకంటే అన్నీ ఇడిచిపెట్టు. తన మన ధన సబ్ కుచ్ హై తేరా తేరా తుజ్కో అర్పణ క్యాలా ఏ మీరా. వచ్చేటప్పుడు ఏమో తీసుకొచ్చారా మీరు? లేదుగా. ఏం లేదు, అన్నీ ఇడిచిపెట్టే పోయేది. మనం నోటితో అంటాం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సకలాత్మేవ త్వమేవ విద్యం దృఢంతమేవ త్వమేవ సర్వం మమ దేవదివ. సర్వస్వ దేవాదిదేవ్ మహాదేవుడు అని చెప్తాం. తన మన ధన అన్నీ నీ అని చెప్తాం. అందుకు గాలిబే అయినది. ఫ్రీగా ఇస్తాడు. గాలికి డబ్బులు తీసుకుంటాడు శివుడు? లేదు. ఎంత శుద్ధమైన గాలి ఇస్తాడు. నీళ్ళు ఇచ్చిండు, ఆకాశం, అగ్ని. ఇవో ఎప్పటిదాకా 5 తత్వాలు మన శరీరంలో ఉన్నాయో అప్పటిదాకా ఈ శరీరానికి ఏమంటారు? శివం అంటారు. ఈ శరీరానికి శివ అంటారు. అవును. ఎందుకంటే అందరూ అంతరాత్మ హృదయంలో శివుడు నిలిచింటాడు. కరెక్ట్. ఆ శివుడే పోయిన తర్వాత ఈ శరీరానికి ఏమంటారు మీకు తెలుసు? శవం అంటారు. ఒక క్షణం లోపలే అంటారు. అవును. ఎందుకంటారు? ఆ శివుడు మనతో నిలిచి ఉన్నాడనే మన శరీరానికి శివమై అంటారు. శివ. శివుడు అంటే కళ్యాణకారుడు. ఎవడికి ఇది కావాలని కోరుకోడు ఆయన. సర్వే జన సుఖం, అందరు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు శివుడు. ఎందుకంటే భోలేనాథ్ అంటారు. భోలా భీ హే బాలా భీ హే. సమయం వచ్చిన తర్వాత ఎంత చిన్న అందుకే చెప్తారు కదా మద్ భక్త మమాద్ శిష్ట. శివుడు అంటారు కదా ఒక సమయం వస్తే మా భక్తులు నాకన్నా పెద్దోలే, నేను ఒక సమయం చిన్ననైతాను అంటాడు. ఎందుకంటే మీ భక్తి అట్లుంటుంది. భక్తిలో లీనమవుతాడు శివుడు. అలా అనిపిస్తే శివుడు చిన్నగా అయిపోతాడు. మనం కూడా మన భక్తి చేయబడుతుంది. ఉత్తనే కాబట్టి ఎట్లయితే శివుడు ఆ సృష్టికర్తుడు ఆయన. ఎక్కడంటే అక్కడ ఎట్లా లేస్తాడు. అందుకే ఉంది ఏ వస్తైనా మనం నాది నాది అంటాం. నిష్ఠ నాది కాదు అని ఎప్పుడు వస్తుందో అప్పుడు శివమయం అవుతుంది మన శరీరం. ఎప్పటిదాకా మనది అంటాం అప్పుడు శివమయం అయ్యేది చాలా కష్టం. మరి అలా అవ్వాలంటే ఒకటే మార్గం. ఈ కలియుగంలో అయితే నామస్మరణమే. నామస్మరణం, దర్శనం, పూజనం, ఈ 3 చేయబడుతుంది. ఇవి విడిచి మనం ఏదైతే చేస్తామంటే కాదు. స్వామి ఈరోజు ఎన్నో విషయాలు తెలియచేశారు. అయితే వెళ్ళే ముందుగా మనం ఇంటర్వ్యూ ముగించే ముందుగా ప్రతి ఒక్కళ్ళు ఆ శివతత్వానికి దగ్గర అవ్వాలి అని, ఆ శివుడి కృప పొందాలి అంటే అందరూ చేసుకోగల ఒక చిన్న మంత్రం ఏదైనా తెలియజేస్తారు? ఇది చెప్పిన కదా, ఇది నమః శివాయ. నమః శివాయ ఒకటే. ఎందుకంటే దీనంతా
7 కోటి మంత్రాల లోపలనే శ్రేష్టం ఉంది. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అన్ని మంత్రాలు చేద్దరే అవసరం లేదు. దీంట్లో ఇంత శక్తి ఉంది. నమ శివాయ లోపల ఓం అంటే నడుస్తుంది. ప్రణవాక్షరం అంటే షడాక్షర మంత్రం అంటారు. ఓం నమ శివాయ అంటే ఓం అంటే నడుస్తుంది, నమ శివాయ అంటే నడుస్తుంది. అంటే దీనికి డబ్బులు తలగది, ఏ శక్తి తలగది. ఎందుకంటే మనసు ఒక ఏకాగ్రత కావాలంటే ఇదే మంత్రం. ఒక 5 నిమిషాలు చేసుకుంటూ కూర్చోండి, మేము మనసు శాంతం ప్రసన్న అవుతుంది. అందుకే 108 సార్లు చేయాలంట ప్రతిరోజు. ఎందుకంటే 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ, 36 తత్వాలతో శరీరం నిండింది. 3 శరీరాలు 36 అంటే 108 అవుతుంది. 108 సార్లు జపం చేయాలంటే, అందుకే ఒక రుద్రాక్షమాల ఒక రౌండ్ చేయాలని పడుతుంది. ఎక్కువ చేస్తే ఇది కాదు, మంచిదే. కానీ మన 36 తత్వాలకి సరిపడా 108 ప్రతిరోజు. ఎందుకంటే 3 శరీరాలు జపం కావాలి కదా. అవునవునవును. లేకపోతే ఒకటే శరీరం అయితే అప్పుడు ఇక్కడ బాగానే ఉంటాం, తర్వాత శరీరానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అట్లా. అందుకే ఏ కష్టం వస్తే శివుని తలుచుకుంటే అన్ని పాపాలు పరిహారం అవుతాయి ఒక భావన. అలాగే స్వామి, తప్పకుండా ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి అందరూ అని ఆశిస్తూ, ఈ సంవత్సరం ఎప్పటి నుండి ఎప్పటి వరకు కేదార్నాథ్ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది? ఈ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖు పంచకేదార్ గద్యస్థలం ఊఖీమఠ్ ఓంకారేశ్వర మందిర్లో క్షేత్రపాల భైరవనాథుని విశేష పూజలు, విశేష హారతులు నెరవేరిన తర్వాత 21వ తారీఖు ప్రొద్దున ఉఖీమఠ్ నుంచి గుప్త కాశీకి బయలుదేరుతుంది ఉత్సవమూర్తి కేదార్నాథ్. 22వ తారీఖు గుప్త కాశీ నుంచి ఫాటా, 23వ తారీఖు ఫాటా నుంచి గౌరీకుండ్, 24వ తారీఖు గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్. 25వ తారీఖు ఏప్రిల్ 6:20 శుభముహూర్తమున కేదార్నాథ్ ఆలయం తెరవబడుతుంది. అందరూ వచ్చి శ్రద్ధాభక్తితోని మన భారతీయ సంస్కృతి నుంచి, సంస్కారం నుంచి వచ్చి కేదార్నాథ్ దర్శించుకొని పునీతులు అవ్వాలని కేదార్నాథ్ ఒక ప్రార్థన చేస్తా. కేదార్నాథ్ వచ్చి అక్కడ ఆనందం, అందరి కే అంటే స్వర్గం, దార్ అంటే దర్వాజా, స్వర్గం యొక్క ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే సాక్షాత్ కేదార్నాథ్లో దొరుకుతుంది. ఆ ఆనందం తీసుకొని పునీతులు అవ్వాలని ప్రార్థిస్తే కేదార్నాథ్ చరణంలో. స్వామి, మేము అడగగానే ఇలా మా ఐ డ్రీమ్కి వచ్చి ఎన్నో విషయాలు కేదార్నాథ్ గురించి తెలియచేశారు, అలాగే మీ జీవిత ప్రయాణం గురించి తెలియచేశారు. మీకు ధన్యవాదాలండి. ఓం నమః శివాయ.